రైట్. అలాగే పోయినసారి కూడా నేను కరెక్షన్ ఇచ్చాను, మీరు నోట్స్లో అది కరెక్ట్ చేసుకోవట్లేదు. ఓకే, बैठेंगे बैठेंगे तख्त पर फतह फतह అని చెప్పండి. నా కదా ఫతహ్ హా రావాలి లాస్ట్లో. ఫతహ్ మంద్ హీ అంటే వారే అని. రైట్. बैठेंगे तख्त पर फतह मंद ही. మళ్ళీ చెప్పండి. बैठेंगे तख्त पर फतह मंद ही. ఓకే, మళ్ళీ చెప్పండి. అంటే అలాగే చెప్తాను, మిగతా వాళ్ళు చెప్పరా? बैठेंगे तख्त पर फतह मंद ही. ఓకే, అలాగే మిలకే కరేంగే కదా, మిల్కే కరేంగే. రైట్. ఒకసారి పాట అది చెప్పండి. అంటే మనం పాడితే హిందీ వాళ్ళు పాడుతున్నారా తెలుగు వాళ్ళు పాడుతున్నారా అర్థం కాదు. చాలామంది ఇక్కడ దొరికిపోతారు, హిందీ నేర్చేసుకుంటారు, పాటలు పాడేస్తారు, చాలా దారుణంగా ఉంటుంది ప్రొనౌన్సియేషన్. మీరు అలాగా ప్రొనౌన్సియేషన్ సూపర్గా ఉండాలని నా కోరిక. ఓకేనా? మిల్కే కరేంగే సారే తారీఫ్. నెక్స్ట్ ఫస్ట్ ఏదో చెప్పండి నాన్న. హమ్దోస్ అన్నా हमदोस अन्ना मिलके करेंगे का, हमदोस अन्ना मिलके करेंगे. सदा वहां पर उसको ताकेंगे. गीत नया वहां गाएंगे. उसकी कादू उसकी చెప్పండి. उसकी मौत से मौत మళ్ళీ చెప్పాలి. ఎలా పలకాలి? उसकी मौत से जिंदगी है पाई, आशा नहीं एक उसने दिलाई. बैठेंगे तख्त पर फतह मंद ही. రైట్. ఓకే, ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. రైట్. అలాగే ఆరాధనలో చక్కగా నడిపిస్తున్నారు. ఎవరు నడిపించినా సరే యు ఆర్ డూయింగ్ ఏ వెరీ గుడ్ జాబ్. తర్వాత వాక్యము కీర్తనలోంచి నేను చాలా విషయాలు నేను చెప్పాలనుకున్నాను. మేబీ యూ హ్యావ్ టు రైట్. ఫైన్ ఫైన్. ఇక్కడ మొహాలు ఒక అడ్డు పడుతున్నాయి, అందువల్ల పక్కన పెట్టేశాను. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ఒకసారి లూకా సువార్త, ఇది ప్యాసేజ్ కాదు, దీనిలోంచి ఒక విషయం మాత్రమే తీసుకొని అప్పుడు నేను ఒక భిన్నమైన ట్రాక్లో వాక్యాన్ని వాళ్ళకి తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్నాను. మీకు చాలా ఈజీ, నేర్చుకున్న వాళ్ళు ఈ యొక్క అంశాన్ని ఇలా పట్టుకున్న వాళ్ళు వాక్యాన్ని ఒక భిన్నమైన విధానంలో అధ్యయనం చేయడానికి కానీ వాక్య పరిచయం చేయడానికి కానీ ఆసక్తిగా ఇది ఉంటుంది అని అనుకుంటున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయము 15వ వచనము 13 నుంచి చదువుతాము. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నింటినీ గూర్చి ఒకరితో ఒకరు వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ప్రైజ్ లార్డ్. మళ్ళీ ఆ ఆఖరి మాట 15వ వచనం మళ్ళీ చదువుదాము. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. రైట్. ఇప్పుడు నా వెనక ఈ మాట చెప్పండి. యేసు తానే, యేసు తానే, ప్రభువు తానే. ఇది మన యొక్క మెయిన్ ఒక విషయం అన్నమాట. ఈ యొక్క విషయము ఇది చాలా అద్భుతమైన మాట, హీ హిమ్సెల్ఫ్ అనేది. ఎందుకంటే మనము పునరుత్థాన ప్రభువు యొక్క ప్రత్యక్షతల్లో ఒక చాలా ప్రాముఖ్యమైన ప్రత్యక్ష సందర్భంలో రాయబడింది ఏంటంటే ప్రభు తానే అంటే స్వయంగా అనే మాట మనం చూస్తాం. ద లార్డ్ హిమ్సెల్ఫ్, ద లార్డ్ హిమ్సెల్ఫ్, జీసస్ హిమ్సెల్ఫ్. పాత నిబంధనలో కానీ నూతన నిబంధనలో కానీ ఇది చాలా అందమైన మాట, చాలా అధ్యయనం చేయదగిన మాట. ప్రభువు తానే అనే మాట మనము కొన్ని సందర్భాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాము. ఇది చాలా ఫేమస్, మొత్తం పాత నిబంధనలు నూతన నిబంధనలు కూడా చాలా ఫేమస్ మాట. ఒకసారి నాతో డ్యూటరానమీ 7:9 దయచేసి చేద్దాము. డ్యూటరానమీ 7:9 ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనము. ద్వితీయోపదేశకాండము
7వ అధ్యాయము 9వ వచనం. కొన్ని వాక్య భాగాలు ఉంటాయి కాబట్టి వీళ్ళని తొందరగా మనం తీసుకుంటే, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడని, రైట్, 1000 తరముల వరకు కృప చూపించేవాడు, నమ్మదగిన దేవుడనియు. అలాగే ఆపోజిట్, ద అదర్ సైడ్, ప్రేమించువారు, ఆయన ఆజ్ఞలు గైకొనేవారు, వీరికి ఆయన నమ్మదగిన వాడు, వాగ్దానమును స్థిరపరిచేవాడు. అలాగైతే రెండవ సైడ్, ఎవరైతే ఆయనను ద్వేషిస్తున్నారో ప్రతి వానిని బహిరంగంగా నశింపజేయుటకు వారికి దండన విధించువాడనియు. రైట్, కాబట్టి ప్రభువు తానే అనే మాట చాలా బలంగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఒకటి, ప్రభువు తానే ఎవరికి అంటే ప్రభు తనను ప్రేమించు వారికి అనే మాట. ఇది చాలా ఇంపార్టెంట్ కమాండ్మెంట్. ప్రభువు సంఘం నుంచి, తన బిడ్డలు, తన సృష్టి నుండి ఏం కోరుకుంటున్నాడంటే మనము ప్రభువును ప్రేమించే వాళ్ళంగా ఆయన మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఇవాళ సంఘంలో ఉన్న మనము ప్రభువును మనం ప్రేమిస్తున్నామా, ప్రభు పట్ల మనకి ప్రేమ ఉందా లేదా అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. లవ్, ప్రేమ ఉంది అని అంటే వెంటనే ఏముంటుంది అని అంటే, చాలాసార్లు చెప్పాను, చెప్పాలి, రైట్, ఓకే, అది ఓకే, సమయము. లవ్ ఈజ్ ఈక్వల్ టు టైం, అంతే. ప్రేమ అని అంటే వెంటనే ప్రభుకి మనం ఎంత సమయం ఇవ్వగలుగుతున్నాం అనేది ఒకటి. రైట్, పనుల్లో ఉన్నాము, సంపాదించాలి, పిల్లలు ఉంటారు, పిల్లలు స్కూల్కి పంపించాలి, లేకపోతే ఇంట్లో చాలా రకాల వ్యాపకాలు ఉంటాయి, చాలా బాధ్యతలు ఉంటాయి. వీటన్నిటి మధ్యలో ప్రభు కొరకు మనం సమయం ఇవ్వాలి. వాక్యం కొరకు సమయం ఇవ్వడం, ప్రభువుకి సమయం ఇవ్వడమే. వ్యక్తిగతంగా వాక్యము చదవడానికి, వాక్యం వినడానికి కాదు, చర్చకు వచ్చి వాక్యం వినడం ప్రభువుని ప్రేమించడంతో సమానమని అన్నాం. వ్యక్తిగతంగా కూర్చుని వాక్యం ఎంతగా చదువుతున్నామో, అధ్యయనం చేస్తున్నామో, ధ్యానిస్తున్నామో, అది మన ప్రభు పట్ల మనం కలిగి ఉన్న ప్రేమకు నిదర్శనం. రైట్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ఎంత వ్యక్తిగతంగా, రహస్యంగా ఒక్కరమే చేస్తున్నాం అన్నది ప్రభుతో మనం సంబంధం. ఇంకా రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అని అడుగుతారు. వాక్యము శ్వాస తీసుకోవడంతో సమానము, ప్రార్థన శ్వాస విడిచిపెట్టడంతో సమానం. రెండు అవసరమే. అయితే రెండిట్లోనే మళ్ళీ ఫస్ట్ ఏంటి చెప్పండి అని అంటే ముందు వాక్యం. ఎందుకంటే వాక్యం ద్వారా ప్రభు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి కోరుకుంటున్నాడో, ఆయన నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటో, ఎలాగ నేను ఆయన సంతోషపరచగలను, ఎలాగ ఆయన నేను సంతృష్టిపరచగలను, ఇదంతా కూడా వాక్యం ద్వారా నేను తెలుసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వాక్యం చదవాలి. వాక్యం చదివితే ప్రభు అర్థమవుతాడు. వాక్యం చదివితే ప్రభు యొక్క మనస్సు అర్థమవుతుంది. వాక్యం చదివితే ప్రభు యొక్క ఆలోచన అర్థమవుతుంది. వాక్యం చదివితే ప్రభు యొక్క కట్టడలు అర్థమవుతాయి. అప్పుడు విధేయత చూపించడం, అప్పుడు ప్రభుని ప్రేమించడం మనకి ఈజీ అవుతుంది. కాబట్టి ప్రభువును ప్రేమించేవారు వాక్యాన్ని ప్రేమిస్తారు. ప్రభువును ప్రేమించేవారు వాక్యం పట్ల ఆకలి కలిగి ఉంటారు, ఆసక్తి కలిగి ఉంటారు. అందుకే నేను పిల్లలకి బైబిల్ చదవండి అని చెప్పను. చెప్తే చదివేస్తారు, భయం కొద్దీ చదివేస్తారు. ఎందుకంటే నేను భోజనం పెడుతున్నాను, నేను ఫీజులు కడుతున్నాను, నేను బట్టలు కొంటున్నాను, నేను ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను, నేను రెంట్ కడుతున్నాను, ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చదువుతారు. దట్ ఈస్ నాట్ లవ్ ఫర్ ద లార్డ్. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు ఈ ప్రభు లేకుండా నేను జీవించలేను, ఈ ప్రభు నాకు కావాలి, ఈయన సన్నిధి నాకు కావాలి, ఈయన ప్రెజెన్స్ నా లైఫ్లో నాకు కావాలి, ఈయన కొరకు నన్ను నేను సమర్పించుకున్నాను, నా సమయాన్ని ఇచ్చి ఆయన గడపరుస్తాను అనే ఆలోచన పిల్లలకు రాకపోతే వాళ్ళు బయలుదేరి కంటెస్ పెట్టేస్తారే, ఉపయోగం ఉండదు. చాలా చోట్ల చాలాసార్లు ఈ యొక్క మతపరమైన నిష్టను పిల్లలకు అలవాటు చేస్తున్నారు. వాళ్ళకి మతం ఒకటే వస్తుంది, వాళ్ళకి సత్యము తెలియదు. కాబట్టి పిల్లలందరూ కూడా వ్యక్తిగతంగా ప్రభువును ప్రేమించారు. అమ్మ నాన్న చెబితే చదవడం కాదు, అమ్మ నాన్న చెబితే ప్రార్థన చేయడం కాదు, అమ్మ నాన్న చెబితే భోజనం దగ్గర ప్రార్థన చేయడం కాదు. ఎవరు చూసినా, చూడకపోయినా, చెప్పినా, చెప్పకపోయినా, ఎవరు కూడా ఉన్నా లేకపోయినా, రేపు పొద్దున హాస్పిటల్కి వెళ్ళిపోయినా, వేరే ఊరు వెళ్ళిపోయినా మనం ఎలాగా ప్రభువుని ప్రేమించే వాళ్ళంగా ఉండాలి అనేది పిల్లలు నేర్చుకోవాలి. ప్రభువుకి మొదటి స్థానం ఇవ్వడం పిల్లలు నేర్చుకోవాలి. ఇట్ ఇస్ నాట్ బికాస్ అమ్మ నాన్న ఉన్నారు, చర్చికి తీసుకెళ్ళిపోయారు, మీరు వచ్చారు ఇప్పుడు చర్చికి. బట్ దెర్ విల్ కమ్ ఏ డే యూ విల్ బి ఆన్ యువర్ ఓన్. రెక్కలు వస్తాయి,
ఉద్యోగం వస్తుంది, సొంత బలం వస్తుంది, సొంత డబ్బులు చేతిలో ఉంటాయి. అప్పుడు పిల్లల యొక్క పెంపకము బయటపడదు. అప్పుడు ప్రభువుని కోరుకుంటారా? అప్పుడు ప్రభువుని వెంబడిస్తారా? అప్పుడు ప్రభువుని కనపరుస్తారా? అప్పుడు ఆదివారం గుర్తొస్తుందా? అప్పుడు సంఘం గుర్తొస్తుందా? ఇక్కడ మనం విషయాలు తెలుసుకోవాలి. చాలా ఓరియంటేషన్ ఇస్తాము. ఆ ఓరియంటేషన్ ఒక వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు ఉద్యోగానికి వెళ్ళి పోతుంది. ఎందుకు పోతున్నానంటే ఓరియంటేషన్ మాత్రమే ఇచ్చాం. ఏ పేరుతో అని అంటే బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పము. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పము అని అంటే రంగరించి పోసేయడం కాదు. వాళ్ళకి ఆల్మోస్ట్ ట్రైనింగ్ లాగే, ఒక మిలిటరీ ట్రైనింగ్ లాగా, ఒక బైబిల్ ట్రైనింగ్ లాగా పిల్లలకి చాలా కేర్ఫుల్గా వాక్యంలో ఉన్న సత్యము. రెండవది ఇంకోటి ఎంతకంటే బలమైన ట్రైనింగ్ ఏంటంటే మన జీవితమే. అంతకంటే బలమైన ట్రైనింగ్ ఏంటంటే జీవితమే. జీవితంలో నేను ప్రభువుకి భయపడేవాడినా వాళ్ళు భయం కలిగిన వారుగా ఉంటారు. నేను ప్రభువుకి లోబడే వాళ్ళనా వాళ్ళు ప్రభువుకి లోబడి ఉంటారు. ఇన్ఫ్లుయెన్స్ అనేది పిల్లలకి ఎర్లీ ఆన్ చాలా ఇంపార్టెన్స్. ఆ తర్వాత ఎర్లీ ఆన్ ఇన్ఫ్లుయెన్స్, చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఏముంటుందో ఆ తర్వాత నేర్పించిన విషయాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ తర్వాత రెండవదిగా వస్తుంది. కాబట్టి మాదిరి కలిగి ప్రభువును ప్రేమించే వాళ్ళుగా ఉండడం. సో దేవుడు తానే ఎవరై ఉన్నాడంటే దేవుడు తానే, యెహోవా తానే, నీ దేవుడని యెహోవా తానే దేవుడని తన్ను ప్రేమించి. రెండో విషయము, రెండవది ఆటోమేటిక్గా ఎక్కడైతే లవ్ ఉంటుందో, లవ్ ఫర్ ద లార్డ్ ఉంటుందో ఒబీడియన్స్ ఫర్ ద లార్డ్ కమ్స్ న్యాచురల్లీ. ఒబీడియన్స్లో నూతన నిబంధన మనం చూస్తాం. మొట్టమొదటి ఒబీడియన్స్, ఎస్ ఆఫ్ కోర్స్ మన జీవితాన్ని ప్రభువుకు మనం సమర్పిస్తాము. వెంటనే ఒబీడియన్స్ ఏంటంటే బ్యాప్టిజం. ఇఫ్ యు రియల్లీ లవ్ ద లార్డ్, ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో, ప్రభు నన్ను ఎంతగా ప్రేమించాడో, నేను కాదు ప్రేమించింది, మొదట ఆయనే నన్ను ప్రేమించాడు, ఆయనే ముందు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయనే ముందు నన్ను నియమించుకున్నాడు, ఆయనే ముందు నా కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన నియమించాడు. ఎప్పుడైతే ప్రభు యొక్క గొప్ప ప్రేమను మనం అర్థం చేసుకుంటామో we will try to love him back. అదే ప్రేమ మనం ఆయన పట్ల చూపించడానికి ప్రయత్నం చేస్తాం. మొదట ప్రేమించింది ఆయనే, ప్రైజ్ ది లార్డ్. మనల్ని మొదలు ప్రేమించింది ఆయనే. మనం మొదలు ప్రేమించట్లేదు, మనం కోరుకోవట్లేదు, మనం ఇష్టపడట్లేదు, మనం రావట్లేదు ఆయన దగ్గరికి. ముందు ఆయనే వచ్చాడు, ఆయనే ప్రేమించాడు, ఆయనే చూశాడు. అపరాధంలో, పాపంలో, చచ్చిన స్థితిలో ఉండగా ఆయనే ముందు చూశాడు. నేను నా జీవితాన్ని ప్రభుకి ఇవ్వలేదు. నేను ప్రభువుకి నా జీవితాన్ని ఇవ్వక ముందే, భూమి పునాది వేయక ముందే క్రీస్తును తన కుమారుడిని ఆయన నా కొరకు ఇచ్చేశాడు. ఆయన తన రక్తంలో నా కొరకు భూమి పునాది వేయబడక ముందే ఇచ్చేశాడు. ఆయన పూర్వ సంకల్పంలోనే, ఇన్ ద ప్రీ డెస్టినేషన్ ఆఫ్ గాడ్, గాడ్ లవ్డ్ మీ. ఇది ఎంత గొప్ప! ప్రభు నన్ను భూమి పునాది వేయబడక ముందే, నేను తల్లి గర్భంలో రూపొందించబడక ముందే, నా రోజుల్లో ఒకటి గడవక ముందే, నా నోట్లోంచి ఒక్క మాట ఇంకా రాకముందే, పాపపు స్థితిలో నేను ఉండగానే, నేను రక్షణ పొందక ముందే, ప్రభుకి నా జీవితాన్ని ఇవ్వకముందే, సేవ చేయడం మొదలు పెట్టక ముందే, ఆత్మను సంపాదించడం మొదలు పెట్టక ముందే, పరిశుద్ధాత్మ పొందుకోక ముందే, బైబిల్లో ఒక్క పేజీ కూడా చదవక ముందే, ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఫస్ట్ హీ లవ్. ప్రపంచం అందరినీ కూడా అలాగే ప్రేమించాడు. అందరి కోసం కూడా తన కుమారుని పంపించాడు. అందరినీ ఆయనే సృష్టించాడు. అందరికీ ఆయనే ప్రొవిడెన్స్ ఇస్తున్నాడు. అయితే సగం మంది కూడా ఆయనను ఆయనగా, దేవునిగా, ప్రభువుగా, సృష్టికర్తగా, రాజుగా, తీర్పరిగా, రక్షకునిగా చూడట్లే. అందరికీ ఆయనే దేవుడు, అందరికీ ఆయనే సృష్టికర్త, అందరికీ ఆయనే తండ్రి. ఆయనను ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఎన్ని భయంకరమైన బూతులు. ఇప్పుడు రీసెంట్గా రఘురామ కృష్ణరాజు గారు చేసిన మంచి పని వలన చాలా ఇంకా క్రైస్తవ్యం మీద, అది మరి ఎవరు చేశారు? ఎనివే, ఎదుటి వాళ్ళు ఎంత ఎటువంటి భయంకరమైన వ్యక్తులైనా నిజమైన క్రైస్తవులు ఎవరి మీద కూడా దాడి చేయరు. అవసరం లేదు. ఒక చిన్న స్థలం ఎవరు పట్టుకెళ్ళిపోతే మనకెందుకు? రాబోయే రోజుల్లో మొత్తం భూమి అంతటినీ పరిపాలన చేసేది మనమే. ఆ చిన్న స్థలం గురించి మనం దెబ్బలాడం. పట్టుకెళ్ళిపోమనండి. పై వస్త్రం కాదు, కింద వస్త్రం కూడా పట్టుకెళ్ళిపోమనండి. ఇది ప్రభు నేర్పించారు. పోరాడతాము, హక్కుల కొరకు పోరాడతాము, న్యాయం కావాలని అడుగుతాం, తప్పులేదు. అయితే ఫిజికల్గా వెళ్ళిపోయి ఎవరి మీదో, వాళ్ళు ఎంత క్రైస్తవులకి, సంఘానికి, సువార్తకు ఆటంకంగా ఉన్నప్పటికీ కూడా ఫిజికల్గా ఎవరి మీద దాడి చేయం. మరి ఏం జరిగిందో మనకు తెలియదు. ఒకవేళ నిజంగానే దాడి జరిగి ఉంటే ఖచ్చితంగా ఒక అవకాశం వాళ్ళకి ఇచ్చినట్టే. అవకాశం ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉంటేనే చాలా రకాలైన మాటలు అంటున్నారు. మరి క్రైస్తవులు తమ జీవితం ద్వారా అవకాశం ఇస్తే ఇంకా చాలా ఎక్కువగా మాటలు ఇంకా తర్వాత మళ్ళీ మన ప్రభువుని గురించి గొప్పగా చెప్పడానికి ఏమీ కూడా లేదు.
ద సోల్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ ఇన్ ఇట్స్ ప్రాక్టికల్ పార్ట్. ప్రభు ఎంత గొప్పడని మనం ఎంత చెప్పినా సరే అది చాలా బలహీనమైన సాక్ష్యం అవుతుంది. ఆ ప్రభు నా జీవితాన్ని మార్చి నన్ను ఏ విధంగా మాదిరిగా లోకానికి ఆశీర్వాదంగా చేశాడన్నదే బలమైన సాక్ష్యం. కాబట్టి ప్రభుని గురించి ఎంత దారుణంగా ప్రజలు మాట్లాడుతున్నారో, ప్రభుని మన నడవడికను బట్టి ఎంతగా ప్రజలు అబాస్ పాలు చేస్తున్నారు, నింద పాలు చేస్తున్నారో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. నేను కిందకి వెళ్ళిపోయి రోడ్డు మీద అందరినీ ఇష్టం వచ్చినట్టుగా చడామడా తిట్టేసి అరిచేసి ఏం మాట్లాడాను అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఏమనుకుంటారు, ప్రభుని చూస్తారని నాలో. చాలా ప్రభుని ప్రేమించడం అనేది చాలా కష్టమైన పని. ప్రభుని గొప్ప చేయడమే చాలా కష్టమైన పని. ఎప్పుడైతే మనం ప్రభుని ఆ విధంగా ప్రభు యొక్క ప్రేమను ఎరిగిన వారంగా ప్రభుని మనం గుర్తించామో, లోకంలో ఉన్న వాళ్ళు సగం గుర్తించకపోయినా మనం తిరిగి ప్రభుని ప్రేమిస్తాం. ఆ ప్రభువుని ప్రేమించడంలో ఆయన ఆజ్ఞల్ని గైకుంటాం. నేను గడిచిన వారం అంతకుముందు వారం చెప్పాను, ప్రభు స్వార్థపరుడే ఆజ్ఞనవలే. మనకి ఏది మంచిదో మనం ఎంపిక చేసుకోలేం కాబట్టి, మనకి తెలియదు కాబట్టి, మన బుర్ర చాలా పరిమితం కాబట్టి ప్రభు ఆజ్ఞనిచ్చాడు. మనం ప్రేమించి ఆజ్ఞనిచ్చాడు. మనం అజ్ఞానం కాబట్టి ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను పట్టుకుని వెళ్ళిపోతే మనకి ట్రాక్ క్లియర్ అయిపోతుంది, మార్గము సుగం అయిపోతుంది, మనం వర్ధిల్లుతాం, మనం ప్రాస్పర్ అవుతాం. ప్రాస్పరిటీ అనేది ధనానికి సంబంధించింది కాదని చెప్పారు కదా. పరలోక రాజ్యానికి మన ప్రయాణము మార్గం సుగం అవుతుంది ఆజ్ఞలు పట్టుకుని వెళ్తే, గైడ్ లైన్స్ పట్టుకుని వెళ్తే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించి మనం కరెక్ట్ ఎంపిక చేసుకోవడానికి గైడ్ పోస్టులుగా దారిలో రిఫ్లెక్టర్స్ పెడతారు. మొత్తం ఊరు అలాగా దిగుడు మార్గాలు ఉన్నాయనుకోండి, రిఫ్లెక్టర్స్ పెడతారు. అంటే చీకట్లో అలా వ్యాలీలోకి వెళ్ళిపోక, లోయలోకి వెళ్ళిపోక ఇది దారి అని వైట్ మార్జిన్ వేశారు, అది మెరుస్తూ ఉంటుంది. రోడ్డు మీద స్టాపర్స్ లాంటివి పెట్టారు, రిఫ్లెక్టర్స్, అవి కూడా మెటల్ మెరుస్తూ ఉంటాయి. చెట్లకు పెయింట్ వేస్తారు, ఏమీ లేని చోట తెల్లని సున్నం వేస్తారు. చీకట్లో వెళ్ళినా సరే, అడవుల్లో వెళ్ళినా సరే దూరం వరకు కనబడుతూ ఉంటుంది, మలుపు ఇలా ఉంది, మలుపు అలా ఉందని. ప్రభు యొక్క ఆజ్ఞలు మన జీవిత ప్రయాణంలో ఈ విధంగా మనం నడిపించడానికి ప్రభు ఇచ్చిన గైడ్ పోస్ట్ అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధన చేయండి, నాకు ప్రార్థన చేయండి, నా సన్నిధిలో ఎలా ఉండండి అలా ఉండండి అన్న ప్రభు అప్పర్ హ్యాండెడ్ హై హ్యాండెడ్నెస్ చూపించుకోవడానికి కాదు. మనకి అది ఉత్తమం కాబట్టి, మనకి అది మేలుకరం కాబట్టి, మనకి అది ధన్యకరం కాబట్టి ప్రభు తన వాక్యంలో ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకవేళ ఆజ్ఞలు పట్టుకుని వెళ్ళిపోతే మనం ధన్యులమే. ఒకవేళ మీరితే మనము ప్రభుకి శత్రువులుగా, ప్రభుని ద్వేషించే వారిగా ఉంటాం. రైట్, చదవండి అమ్మా. తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు తన నిబంధన, యెహోవా తానే తన నిబంధన స్థిరపరచువాడై ఉన్నాడు మనతో. ఎవరైతే ప్రభుని ప్రేమిస్తున్నామో, తిరిగి ఎవరైతే ఆయనకు భయపడుతున్నామో, ఆయన ఆజ్ఞలను గైకుంటున్నామో, ప్రభు తానే మనతో తన నిబంధనను స్థిరపరిచేవాడిగా ఉన్నాడు. ఏంటి ప్రభు యొక్క పాత నిబంధన ఏమిటంటే, మీరు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నంత కాలము నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు, నేను మిమ్మల్ని తప్పిస్తాను, విడిపిస్తాను, కాపాడుతాను, మిమ్మల్ని గొప్ప జనాంగంగా చేస్తాను. ఏ శత్రువు, ఏ దేశము, ఏ జాతి కూడా మీ మీదకి రాకుండా నేను చూసుకుంటాను. నేను మీ తరపున యుద్ధం చేస్తాను. నేను మీ పంటల్ని నేను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమర్థమైంది? ఏమండి? హలో, ప్రైజ్ ది లార్డ్. ఏమర్థమైంది చెప్పండి. ఇప్పుడు దాకా ఈ 10 నిమిషాలు ఏం నడిచింది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ప్రభుని ప్రేమించామా, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నామా, ప్రభు మనతో నిబంధనలు స్థిరపరుస్తాడు. పాత నిబంధన చెప్పాను, నూతన నిబంధన ఏంటి? పాత నిబంధన చెప్పాను. ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారికి ఆయన తానే దేవుడై ఉంటాడు. వీరు ఆయనకి ప్రజలుగా ఉంటారు. తప్పిస్తాడు, విడిపిస్తాడు, కాపాడుతాడు. ఏ శత్రువు రాడు. యుద్ధంలో ఆయనే యుద్ధం చేస్తాడు. కరువులు, శత్రువు, అనారోగ్యము, మహమ్మారి ఏమీ రాకుండా ఆయన వాళ్ళని కాపాడుతాడు. వాళ్ళని గొప్ప జనాంగంగా చేస్తాడు. భూమి మీద గొప్ప రాజ్యంగా చేస్తాడు. ఇది ఆయన పాత నిబంధన. మరి నూతన నిబంధన ఏంటి అమ్మా?
నూతన నిబంధన సింపుల్. జాన్ 3:16 ఏంటిది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, రైట్, అక్కడ ప్రేమించి ఆజ్ఞలను అనుసరించడం అంది కూడా. ఆజ్ఞను అనుసరించడం ద్వారా ఎవరు నీతిమంతులుగా ఎంచబడలేరు. ఒక్క ఆజ్ఞ మీరిన అన్ని ఆజ్ఞలు మీరిన దాంతో సమానమే. ధర్మశాస్త్రం మనుషుల యొక్క పాప స్థితిని చూపించడానికే వచ్చింది. కాబట్టి మనుషులు ఎవరు కూడా దేవుని దగ్గర నీతిమంతులుగా, రక్షణకి, పరలోకానికి, దేవునితో సహవాసానికి యోగ్యులుగా ఎప్పటికీ ఎంచబడలేరు. మనుషులు చేసే నీతి క్రియలు, ఆ యొక్క యోధా మతాచారము, యోధా మత బలులు, అర్పణలు, యాజక వ్యవస్థ ఏది కూడా మనుషుల యొక్క పాపములను ఒక సంవత్సరం పాటు కప్పి ఉంచడానికి పనికొస్తాయి తప్ప శాశ్వతమైన విడుదల, పరలోక రాజ్యము, నిత్య రాజ్యము రాదు. కాబట్టి ప్రభు వచ్చి నూతన నిబంధన చేశాడు. పాత అయితే దేవుడు మారలేదు. ఆయన మోరల్ కోడ్స్ కొంచెం మారినాయి కానీ ప్రభు ఆయన తన నిబంధన ఏమాత్రం కూడా మారదు. ఇంకా చెప్పాలంటే బలహీనమైన పాత నిబంధనకు బదులుగా ఇంకా బలమైన నిత్యమైన నూతన నిబంధన ప్రభు తన ప్రజలతో చేస్తున్నాడు. ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన కేవలం ఇప్పుడు నూతన నిబంధనలో ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే ద ఫస్ట్ థింగ్ దట్ యు హావ్ టు డు. ఇఫ్ యు లవ్ ద లార్డ్, ఇఫ్ యు నో ద లవ్ ఆఫ్ గాడ్, యు విల్ హావ్ టు లవ్ హిమ్ బ్యాక్. అని ఏంటంటే మన స్థానంలో మనకు బదులుగా శిలువ మీద మరణించిన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నా కొరకే వచ్చాడు, నా పాపముల కొరకే వచ్చాడు, నా కొరకు బలి అవడానికే వచ్చాడు, నాకు పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వడానికే వచ్చాడు అని ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే. దట్ ఈస్ ద వన్ మేజర్ రిక్వైర్మెంట్. ఇక్కడ అందరూ కూడా ఆ విధంగా తమ రక్షణ విషయమై ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే అని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తునందు కాక మరి దేని యందు పరిశుద్ధత నిమిత్తమే కానీ, నీతి నిమిత్తమే కానీ, పరలోక రాజ్యం నిమిత్తమే కానీ, నిత్య జీవం నిమిత్తమే కానీ ఆధారపడుతున్నామా? వ్యర్థమైపోయినట్టే. చర్చ్ బ్యాప్టిజం సర్టిఫికేట్ నో, క్రిస్టియన్ మ్యారేజ్ సర్టిఫికేట్ నో, సర్టిఫికేట్లో క్రిస్టియన్ అనడం నో, చర్చిలో పుట్టాడు ఆదివారం రోజున నో, నథింగ్ విల్ టేక్ us. ఓన్లీ వన్ థింగ్, ఐ బిలీవ్ ఇన్ క్రైస్ట్ జీసస్ దట్ హీ డైడ్ ఫర్ మీ. ఆయన తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని నా కొరకు ఈ లోకాన్ని పంపించాడు. ఇది ఒక్కటి మాత్రమే. ఆయన తానే డ్యూటెరోనమీ 9:3 మళ్ళీ చూద్దాము. ద్వితీయోపదేశకాండమే 9వ అధ్యాయము 3వ వచనము. కాబట్టి దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి అమ్మా 9:3 చదువుతున్నారమ్మా. ద్వితీయోపదేశకాండము 9:3, 7:9 అయింది, 9:3 చెప్తున్నారు. ఓకే. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క యాత్ర అంతట్లో కూడా మనం తెలుసుకోవాల్సిన ఇంకొక స్ట్రాంగ్ వర్స్ ఏంటంటే నీ దేవుడైన యెహోవా తానే నీ ముందర ఎలా ఉన్నాడు? దహించు అగ్ని. అందరూ చెప్పండి గట్టిగా, దహించు అగ్ని. ప్రభు మన ముందు ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ల సీజన్ వచ్చింది. చిన్నప్పుడు ఏం రాసేవారంటే ఎవరైనా సరే బాగా బౌలింగ్ వేసాడు అనుకోండి, నిప్పులు చెరిగే బంతులతో అని రాసేవాడు. నిజంగా మన నిప్పులు చెరిగాయో లేదో తెలియదు. నిప్పులు చెరగడం అంటే ఏంటి? నిప్పులు చెరగడం అంటే ఒక వెల్డింగ్ షాప్ దగ్గర మనం వెళ్తే వాడు ఒక సర్కిల్ కట్ చేసి ఐరన్ కట్ చేసి ఉంటుంది. అక్కడ ఐరన్ కట్ చేసి స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది, బలంగా ఉంటుంది. అది ఐరన్, అది కూడా ఐరన్ ఫ్రేమే. ఈ ఐరన్ కట్ చేసేంత బలంగా ఉంటుంది. దానికి రబ్బర్ పళ్ళు లాంటిది ఉంటుంది. అది ఆ మెట్లకి పట్టగానే ఇలా వెనక్కి చాలా దూరంగా నిప్పు రవ్వలు ఎగిసి పడుతూ ఉంటాయి. రైట్. ఒక యాక్సిడెంట్ మీరు ఎప్పుడైనా చూసారా? నైట్ టైం యాక్సిడెంట్, బైక్ అలాగ రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటే అది నిప్పు స్పార్క్స్ అలా వస్తూ ఉంటుంది అనమాట. యెహోవా దేవుడు తన యొక్క బిడ్డలు, తన సంఘము ముందు ఆయన అలాగే నిప్పులు చెరుగుతూ ఆయన ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆయనే దహించి ఒక అగ్ని వలె, ఒక అగ్ని స్తంభం వలె ఆయన తన బిడ్డలతో పాటు ఉంటాడు. ఇది గ్రేట్ ప్రొటెక్షన్ గురించి చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ప్రయాణంలో కానీ ఇందాక కూడా చెప్తున్నారు, ఆగున్న బస్సును చూసి కూడా జనాలకు భయం వేస్తుంది. ఆగున్న బస్సును కూడా చూసి జనాలకు నిజంగానే భయం వేస్తుంది. ఎందుకంటే జరుగుతున్న విషయాలు అలా ఉన్నాయి. ఎక్కడో జరిగింది, మనకు జరగదని మనం అనుకోలేము, అజాగ్రత్తగా ఉండలేము. కేవలం ప్రభు యొక్క కృప మాత్రమే అని మనకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అయితే అదే సమయంలో మనం కలిగి ఉండవలసిన ఒక కాన్ఫిడెన్స్ కూడా ఏంటంటే వీఆర్ ఎనీవే రెడీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాదా?
వీఆర్ ఎనీవే రెడీ. అయితే ఒకవేళ దేవుని చిత్తానుసారంగా మనం భూమి మీద మన అవసరం ఉంది అని అంటే ఎవరికి? కుటుంబానికి కాదు, దేవునికి. దయచేసి కుటుంబానికి అవసరం ఉందని అనుకోవద్దు. దేవునికి మన అవసరం ఉందంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఇక్కడ ఉంచుతాడు. రైట్. ఒక విషయం చూడండి, ఒకవేళ మనం ప్రభు చిత్తంలో ఉంటే, ప్రభు పని చేస్తూ ఉంటే సమయానికి ముందు మనకేమీ అవ్వదు. ఇది మనం తెలుసుకోవాలి. హలో, చాలా మంచి విషయం చెప్పారేమో అనుకున్నాను నేను. ప్రైజ్ లార్డ్. ఒకవేళ మనం ప్రభు చిత్తంలో ఉంటే, ప్రభు పని చేస్తున్నాం అని అంటే సమయానికి ముందు మనకి ఏమీ అవ్వదు. కాబట్టి భయపడవలసిన అవసరము లేదు. ప్రభు తానే దహించు అగ్ని వలె మన ముందు ఉంటాడు. కాబట్టి ఏ శత్రువు కూడా, ఏ వెపన్ కూడా, ఏ అస్త్రము, ఏ శస్త్రము కూడా ప్రభు యొక్క బిడ్డలను ముట్టలేదు. పరలోక అభిషిక్తులైన యొక్క ప్రభు యేసుక్రీస్తు యొక్క సన్నిధిని మనం మన హృదయాల్లో కలిగి ఉన్నాము. కాబట్టి మనకు ఒంటరితనం లేదు. పరిశుద్ధాత్మదేవుడు మనం కలిగి ఉన్నాము, మనకు ఒంటరితనం లేదు. పరలోకమే మనతో ఉన్నారు. రైట్. ప్రైజ్ ది లార్డ్. పరలోకం అంతా కూడా మనతో ఉన్నప్పుడు, ప్రభు తన దూతల యొక్క కాపుదల మనకి ఇచ్చినప్పుడు మనము గొప్ప కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాలి. ప్రభు యొక్క వాక్యం మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే ప్రభు తానే ఒక దహించు అగ్ని వలె మీకు ముందుగా వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికన్నా వెళ్ళండి కాక, ఏ ప్రయాణమైనా చేయండి, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. యెహోషువ 23:10, జాషువా 23:10, యెహోషువ 23:10. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు కనుక, మీ దేవుడైన యెహోవా తాను మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు కనుక, మీలో ఒక్కొక్కడు 1000 తరుము. రైట్. ఇక్కడ తరమండి, ఏదో తరవేది ఏదో మనకు స్థలం సరిపోదు అనుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనము పోరాడున్నది మరలా మనం క్రాస్ రిఫరెన్స్. మీరు వెళ్ళి బయట ఎవరితో గొడవ పెట్టుకుని ఒక్కొక్కడు నేను 1000 మందిని తరివేస్తాను అనవద్దు. ఇది స్పిరిచువల్ మీనింగ్. ఇది మనం పోరాడినది ఎవరితో కాదు, రక్తమాంసములతో కాదు. ఎవరితో పోరాడుతున్నాము? మనము ప్రధానులతోనూ, అధిపతులతోనూ, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో, సాతాను శక్తులతో, పాతాళలోక ద్వారములతో, దెయ్యాలతో మనం పోరాడుతున్నాం. మనుషులతో కాదు. మనుషులు ఎవరు మన శత్రువులు కాదు. రాజకీయ నాయకులు ఎవ్వరూ మన శత్రువులు కాదు. అందరినీ అంతే ప్రేమించాలి, అందరినీ అలాగే క్రిటిసైజ్ చేయగలగాలి, అందరి గురించి అలాగే ప్రార్థన చేయగలగాలి, అందరి మంచి కోరుకోవాలి. రైట్. అందరికీ పవర్మన్స్ కావాలి. పవర్మన్స్ లేని రాజకీయ నాయకుడు ఎవడు చెప్పండి? హలో, అవినీతికి దూరంగా జరగవలసిన రాజకీయ నాయకుడు అందరూ వాళ్ళే. అయితే ఎవరిని ప్రత్యేకంగా ద్వేషించు, ఎవరిని ప్రత్యేకంగా అభిమానించేయము. అందరి గురించి ఎవరి అధికారం ఉంటే వాళ్ళ గురించి ఇంకా బాధ్యతగా ప్రార్థన చేస్తాం. ప్రభు వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి, కాపుదల ఇవ్వాలి, నడిపించాలి, దేశానికి క్షేమకరమైన విధంగా వాళ్ళు నడిపించాలి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ మన భరోసా మాత్రము, మన ధైర్యము, మన నిరీక్షణ, మన ఆశ్రయము, మనం ఆధారపడేది, మనం చూసేది ప్రభు అయిన దేవుని వైపు మాత్రమే. ఆయన తానే మన పక్షాన యుద్ధం చేసేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనుషులతో కాదు కదా మన యుద్ధం. ఇజాలతో పోరాడాలి, కాన్సెప్ట్స్తో పోరాడాలి. ప్రభుకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క ఇజం కూడా దాన్ని మనం లొంగ తీసుకోవాలి. అది కమ్యూనిజం ఒకప్పుడు, డార్వినిజం ఒకప్పుడు. ఇప్పుడు దానికంటే చాలా ప్రమాదకరమైన ఇజాలు లోకంలో వచ్చాయి. ఆ ఇజాలన్నిటి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్క శాటనిక్ తలంపు గురించి మనం ప్రార్థన చేయాలి. శాటనిక్ హై ప్రీస్ట్స్ గురించి ప్రార్థన చేయాలి. ఒక్కొక్క దుర్గం గురించి మనం ప్రార్థన చేయాలి. ఒక్కొక్క పీఠం గురించి ప్రార్థన చేయాలి. ముందు మనం ఉన్న ప్రాంతాల్లో సాతాను యొక్క కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో ప్రార్థన చేయాలి. భయంకరమైన విగ్రహారాధన వలన భయంకరమైన డ్రగ్స్, భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన రక్తపాతము, అగ్ని ప్రమాదాలు మొదలుకొని, కరప్షన్ మొదలుకొని, శారీరక సంబంధమైన ఆ యొక్క లుచ్పన్ అంటే తెలుగులో ఏమంటారు, లుచ్పన్ని, భ్రష్టత్వం, ఇవన్నీ కూడా చాలా అధికంగా గాడ్లెస్ రిలీజన్. అసలు దేవుడితో సంబంధం లేదు. దేవుడు అని అంటే దేవుడు పరిశుద్ధంగా, పవిత్రంగా, భక్తితో అనేదాంతో సంబంధం లే. కొంచెంగా క్రిస్టియానిటీ కూడా దాదాపు ఇంకా అలాగే తయారవుతుంది. ఇవాళ కాకినాడలో మట్టలు పట్టుకుని తిరిగిన వాళ్ళందరూ కూడా ఆత్మ సంబంధం అనుకోవద్దు దయచేసి. మీరు షో ఆఫ్ స్ట్రెంగ్త్ అయిపోయింది. ఈస్టర్ రోజు ఇంకా మొదలు పెడతారు. ఈస్టర్ రోజు ఇంకా మొదలు పెడతారు. అందరూ పలానా టీషర్ట్లో కొనుక్కోండి, అందరూ ఒకే టీషర్ట్లో పరిగెడదాం.
రన్ ఫర్ జీసస్. దే ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ జీసస్. దే ఆర్ ఆల్ రన్నింగ్ అవే ఫ్రమ్ జీసస్. సత్యం నుండి, వాక్యం నుండి, ప్రభు దగ్గర నుంచి, నిజమైన ఆరాధన నుండి, నిజమైన ఐక్యత నుంచి దూరంగా పారిపోవడం. ఒకే రంగు బట్టలు వేసుకోవడం ఐక్యత కాదు, ఒకే పాట పాడడం ఐక్యత కాదు. మనము ప్రభు యొక్క కార్యాల కొరకు ఆలోచన చేయగలగాలి. ప్రభు హృదయంలో మండుతున్న విషయం ఏంటో మనం గ్రహించగలగాలి. దాని గురించి ప్రార్థన చేయగలగాలి. మన యుద్ధము మనుషులతో కాదనే విషయం మనం తెలుసుకోవాలి. మన యుద్ధము ప్రభు మన తరపున పోరాడతాడు. అయితే ఈ పోరాటంలో ప్రభు మనకి జయాన్ని ఇస్తాడు. మన పోరాటం ఆత్మ సంబంధమైన పోరాటంలో మనం అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. నెహెమ్యా 2:20, నెహెమ్యా 2:20 రాసుకోండి, తీరుబడిగా ధ్యానించండి. ప్రభు తానే, ఆయన తానే, దేవుడు తానే. ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నాము. నెహెమ్యా 2:20 కాంటెక్స్ట్ మనకు తెలుసు కదా. ఈ యెహోషువ కాంటెక్స్ట్ మనకు తెలుసు. యెహోషువ అంటేనే యుద్ధాల యొక్క గ్రంథము. మోషే సమయంలో ఐగుప్తు నుంచి వీళ్ళు విడుదల పొంది ఆ మరుభూమిలో అరణ్యంలో యాత్ర చేసి యెరికో వరకు వచ్చారు. అక్కడి నుంచి యెహోషువ నాయకత్వం వహిస్తున్నాడు. వాగ్దాన దేశాన్ని కైవసం చేసుకోవాలా. అప్పుడుకు చాలా కనానులో జాతులు చాలా మంది అక్కడ అబ్రహాంకు దేవుడు చూపించి వాగ్దానం చేసిన భూమిని అప్పటికి ఆక్యుపై చేసేసుకున్నారు. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి, ఎవరు కూడా కింద చూడడానికి వీళ్ళే. రైట్, వినండి. దేవుడు మాట్లాడిన తర్వాత మాత్రమే సాతానికి విషయం అర్థమవుతుంది. అప్పటిదాకా సాతానికి ఏమీ తెలియదు. హీఈస్ ఇన్ లూప్, సస్పెన్స్లో ఉండిపోతాడు. మనలాగే దేవుడు మాట్లాడి ప్రత్యక్షపరిస్తే తప్ప సాతాను ఏ విషయం కూడా తెలుసుకోలేడు. అందుకే ప్రార్థన రిక్వెస్ట్ చెప్పినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చెప్పాలా. ప్రార్థన మీరు ముందు చేయకుండా ఎవరికో ప్రార్థన రిక్వెస్ట్ చెప్పేశారు అనుకోండి, మ్యాటర్ ఎక్కడ లీక్ అవ్వాలో అక్కడ లీక్ అవుతుంది. మనము మనసు విప్పి మనం చెప్పేటప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు, లేకపోతే పరలోకంలోంచి మనకి ప్రత్యక్షత ఇచ్చినప్పుడు సాతాను దాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు డీకోడ్ చేస్తాడంటే వాడికే మూడుతుంది కాబట్టి. సాతానికే మూడుతుంది. దేవుని యొక్క ఆలోచన మనుషుల దగ్గరికి వచ్చిందంటే, విధేయత చూపించారంటే, దాని కొరకు ప్రార్థన చేసి పోరాడారంటే ఇంకా సాతానికి మూడిందే. కాబట్టి ఏం చేస్తాడంటే ముందు ఆ దేవుని చిత్తం ఏంటో, దేవుని పని ఏంటో తెలుసుకోకుండా బిజీగా పెడతాడు. రైట్, మత సంబంధమైన విషయాలతో బిజీగా పెడతాడు. క్రిస్మస్, లెంట్, ఇదిగో తర్వాత మంటల ఆదివారము ఈస్టర్. ఆ తర్వాత క్రైస్తవులు అందరూ కూడా ఏమయ్యారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకో. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడు క్రైస్తవులు బయలుదేరుతారంటే, నిజమైన క్రైస్తవ ఊపు ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ క్రిస్మస్ దగ్గరికి వస్తుందంటే అప్పుడు వస్తుంది మళ్ళీ ఊపు. అప్పుడు మళ్ళీ ఒకరు కూడా కలుసుకోవడం, అప్పుడు కొన్ని మీటింగ్లు, అప్పుడు కొన్ని ప్రోగ్రాంలు, ఐక్య క్రిస్మస్లు, ఇవన్నీ కూడా మనం మినీ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, గ్రే క్రిస్మస్, వైట్ క్రిస్మస్, బ్రౌన్ క్రిస్మస్, ఇంకా ఏమేమి ఉన్నాయో. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ డల్. రైట్, మనము యుద్ధంలో ఉన్నాము. దేవుడు మాట్లాడి యెహోషువకి నాయకత్వం ఇచ్చినప్పుడు, అబ్రహాంకి భూమిని వాగ్దానం చేసినప్పుడు, అప్పుడు అంటే ఈ భూమి అన్నమాట, ఇక్కడ ఈ ప్రాంతంలో అన్నమాట దేవుడు కార్యం చేయబోతున్నాడని ఆ ప్రాంతానికి కనానీయులందరినీ కూడా తోడుకు నుంచి అక్కడ సెటిల్ అయ్యేలా చేశాడు. అక్కడ తిష్ట వేసేలా చేశాడు. అక్కడ అబ్రహాం వంశీయులు తర్వాత రాబోయే రోజుల్లో వస్తే వాళ్ళు ఎదుర్కోవడానికి ముందు నుంచే అత్యంత అటవికమైన అనాగరికమైన ప్రజలు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. యెహోషువకి ప్రభు ఈ యొక్క బాధ్యత ఇచ్చాడు. యు ఆర్ ద కమాండర్. నువ్వేం చేయాలంటే ఈ యొక్క ట్రూప్స్ అందరినీ కూడా తీసుకుని, ఇశ్రాయేలుని తీసుకుని ఒక్కొక్కరిని కూడా ఖాళీ చేయించి ఆ స్థలాన్ని యొక్క 12 గోత్రాలకి నువ్వు పంచి ఇవ్వాలి. యెహోషువ గ్రంథం అంతా కూడా ఈ యొక్క ఇశ్రాయేలు 12 గోత్రాలని అక్కడ పోరాడడం, వాళ్ళు తరిమేయడం, వీళ్ళకి ఉరబాబు ఈ స్థలం జాగ్రత్త, దీన్ని కాపాడుకోండి, ఇంకా కొంచెం భూమి ఉంది దాన్ని కూడా మీరు కైవసం చేసుకోవాలి, లోపలికి తీసుకుని రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క ఉద్దేశము దేవుడు బయలుపరిచాడో సాతాను ప్రిపేర్ అయిపోయి అక్కడ ముందు తిష్ట వేయడానికి చూస్తూ ఉంటాడు. కాబట్టి క్లెయిమ్ చేయాలి, వెళ్ళాలి, పోరాటం చేయాలి. ప్రభు యుద్ధం చేస్తాడు, మనం అందుబాటులో ఉండాలి. ప్రైజ్ లార్డ్. మన క్వాలిఫికేషన్ కాదు, ప్రభు ఏం చూస్తాడు, మన అవైలబిలిటీ చూస్తాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటే మనం క్వాలిఫైడా కాదా, మనం క్వాలిఫైడ్ కదా, మనకు వాగ్దాటి ఉందా లేదా, మనకు అభిషేకం ఉందా లేదా, మన మీద ఎవరైనా చేతులు ఉంచారా లేదా, మనం ఏదైనా ఇంతకుముందు ఏమైనా గొప్ప కార్యాలు చేసేసామా లేదా, మనకి డిగ్రీ సర్టిఫికెట్ ఉందా లేదా, ఈ విషయాలు చూస్తాం. ప్రభు ఏం చేస్తాడంటే, నువ్వు నాకు ప్రార్థనలు అందుబాటులో ఉండి చాలు, నీ ద్వారా నేను కార్యం చేసుకుంటాను. ఉదయాన్నే నా ముఖాన్ని వెదిరించాలి, నేను నీ ద్వారా కార్యం చేస్తాను. నువ్వు నా వాక్యాన్ని ప్రేమించాలి, నేను నీ ద్వారా కార్యం చేస్తాను.
నువ్వు నా కొరకు హృదయం తెరిచి చాలు, నేను నీ ద్వారా కార్యం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రభు యోగ్యతలు చూడు. ప్రభు కేవలం మన అందుబాటులో ప్రభువుకు ఉన్నామా లేదా అన్నది మాత్రమే చూడు. ఎవరినైనా ప్రభు వాడుకోగలడు. గ్రేస్ ఛాపెల్లో ముందు నుంచి కూడా నేను మరలి చెప్తున్న విషయము, గాడ్ కెన్ యూజ్ ఎనీబడి. కాబట్టి మన అందరం కూడా ధైర్యం చేసి ప్రభు మన ద్వారా తన యుద్ధాన్ని ఈ భూమి మీద చేయగలడు. అది రక్త మాంసాలను చంపేయడం కాదు, అది ఆత్మ సంబంధమైన యుద్ధము. ప్రభు కొరకు జనాంగాన్ని పట్టుకునే యుద్ధము, ప్రభు యొక్క వాగ్దానాన్ని నెరవేర్చే యుద్ధము, ప్రభు యొక్క వాగ్దాన దేశాన్ని మనం స్వతంత్రించుకునేలాగా అనేక మందిని చేసే యుద్ధము. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యుద్ధము ప్రభు మనకు అప్పగిస్తున్నాడు. నెహెమ్యా గ్రంథం వచ్చేటప్పటికి ఇక్కడ తాత్పర్యం ఏంటంటే, అప్పుడు ఇశ్రాయేలీయులు అక్కడ, ఆ తర్వాత దావీదు తర్వాత సొలొమోను మందిరం కట్టడం జరిగింది. మందిరం కట్టిన తర్వాత సొలొమోను తర్వాత రాజ్యం డివైడ్ అయిపోయింది, ఉత్తర రాజ్యం పతనం అయిపోయింది. కొద్ది రోజులకి బబులోను వారి ద్వారా దక్షిణ రాజ్యం కూడా పతనం అయిపోయిన సందర్భం తర్వాత మరలా తిరిగి మాది పారసీక రాజ్యం ద్వారా ఈ యూదులు అందరూ కూడా మళ్ళీ వెనక్కి వస్తున్నారు. ఆ వెనక్కి వస్తున్న సందర్భంలో ఎజ్రా, నెహెమ్యా ఇటువంటి వారి ద్వారా మరలా కాలిపోయిన కూల్చివేయబడిన నెబుకద్నెజరు, దానియేలు గ్రంథం గురించి మనం చూసినప్పుడు మనం డీటెయిల్గా చూసాం. ఒక్క రాతి మీద రాయి కూడా ఉండకుండా సొలొమోను కట్టించిన ఆ దివ్యమైన భవ్యమైన సుందరమైన మందిరము టోటల్గా నేలమట్టం అయిపోయింది. కాలనీల వరకు కాల్చేశారు. రక్తపాతము, గొప్ప వధ. దానియేలు లాంటి వాళ్ళని పట్టుకుని బబులోను వాళ్ళు చెరకి తీసుకెళ్ళిపోయారు. ఒక 70-80 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళందరూ వెనక్కి వచ్చి మరలా తిరిగి యెరూషలేమును కడుతున్నారు, మందిరాన్ని కడుతున్నారు, ప్రాకారాన్ని కడుతున్నారు. ఆ పని సందర్భంలో ఈ యొక్క నెహెమ్యా ఈ మాట చెప్తున్నాడు. నెహెమ్యా 2:20 చదవండి. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను. ప్రయత్నం అని లేదా, మా పని, మా మిషన్, మా ఎండీవర్. ప్రైజ్ ది లార్డ్. కొన్ని బ్యాప్టిస్ట్ చర్చెస్లో సిఈ అని ఉండేది, క్రిస్టియన్ ఎండీవర్ అని దానికి ప్రోగ్రామ్ పేరు పెట్టారు. నేను ఆ రోజుల్లో హెచ్ఓపిలో యూత్ మీటింగ్ అని అంటే అధ్వానమైన కార్యక్రమం అనమాట. పాస్టర్ గారు మొత్తం మా నాటి లాంటి వాళ్ళు, ఆ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా పాపం ఆదివారం రెస్ట్ కూడా తీసుకోకుండా అందులో ఏదో ఒక బ్రాంచ్, ఏదో ఒక మండలానికి ఏదో ఒక షాప్కి వెళ్ళిపోయేవారు. రాత్రి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం కలుసుకునేవారు, వచ్చేసి ఫటాఫట్ స్నానాలు చేసి. అయితే వీళ్ళు ఎవరు పెద్దోళ్ళు ఎవరు లేనప్పుడు యూత్ మీటింగ్ జరిగేది, చాలా అద్భుతంగా జరిగేదిలేండి. ఆ టైంలో నేను ఫెలోషిప్ కొరకు, మరి ఎలాగ మనమేం పెద్ద పర్ఫెక్ట్ ఏం కాదు, నేను పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు, కానీ ఫెలోషిప్ అన్నా కనీసం కరెక్ట్గా దొరికితే కొంచెం ఉండాలనిపించే క్రేక్ చర్చ్కి వెళ్ళేవాడు. అక్కడ కూడా అదే పరిస్థితి. ఇంకో చోటుకి వెళ్ళాను, అక్కడ అదే పరిస్థితి. ఎక్కడ కూడా ఎవరు ఆ మాత్రము గైడెన్స్ ఇచ్చి ప్రార్థనాపూర్వకంగా వాక్యపూర్వకంగా నడిపించేవాళ్ళు. ప్రతి చోట కూడా చాలా చాలా జుగుప్సాకరమైన మాటలు, జోకులు. ఈ బైబిల్లో పాటలను కూడా ప్రియురాలు వచ్చిన పాటల సందర్భాన్ని కూడా శరీర సంబంధంగా వాడేసుకునే బ్యాచే. కాకినాడ నిండా కూడా అటువంటి బ్యాచే. దేవుని దయ వల్ల అప్పుడు నాకు దురైరాజు గారు ఆ ఫెలోషిప్ దొరికింది. దాన్ని బట్టి ప్రభు కొందనాలు. మద్రాసు నుంచి ఆయన వచ్చి ఉండకపోతే కాకినాడలో ఆ మాత్రం ఉన్న దేవుని పని జరిగి ఉండేది కానే కాదు. సీరియస్గా ఉండేవారు, గంభీరంగా ఉండేవారు, కరెక్ట్గా ఉండేవారు. ఇటువంటి వెకిలి విషయాలకి, వెకిలి చేష్టలకి, వెకిలి మాటలకి ఏమాత్రం కూడా ఆ యూత్ మీటింగ్ అనే పేరుతో అస్సలు ఆస్కారం ఇచ్చేవారు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆ సందర్భం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, క్రిస్టియన్ ఎండీవర్ అనే పేరుతో చాలా రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి తెలుగులో పెట్టిన పేరు క్రైస్తవ యత్న సమాజం అని. క్రైస్తవ యత్నం అంటే క్రీస్తుని కలిగి ఉన్న యవనస్తులు దేవుని కొరకు కార్యోన్ముఖులు అవ్వాలి, ఒక పనికి దిగాలి. కానీ పేరు మాత్రమే క్రైస్తవ యత్న సమాజం. అక్కడ ఏ క్రైస్తవ్యం లేదు, ఏ యత్నము లేదు. మీకు తెలుసా, గడిచిన దినాల్లో టీకి సమోసాలకి ఒక సంఘంలో లక్షల రూపాయలు బిల్లు. ఒక 100 మంది, మా అయితే 200 మంది వచ్చిన కార్యక్రమానికి టీలు సమోసాలు ఇచ్చామని చెప్పి 2 లక్షల రూపాయలు బిల్లు ప్రజెంట్ చేశారు. చర్చ్ వాళ్ళు ఇచ్చేశారు. ఎందుకు ఈ విషయం చెప్తామంటే, మనము మన ప్రయత్నం ఎంత ఆత్మ సంబంధమైందో, దేవుని రాజ్య సంబంధమైందో, మనం అసలు ప్రభు మనకు అప్పగించిన పనేంటో, ఏ పని చేసి ప్రభుని గణపరచాలో సంఘానికి తెలియదు. అది విచారకరమైన విషయం. కేవలము
ఆదివారం పొలమును విడిపోవాలి, ఆదివారం అందరూ వచ్చారు, ఆదివారం కనబడాలి, ఆదివారం ఏదో మనశ్శాంతి కొరకు ఆత్మ సంతృప్తి కొరకు చర్చికి వెళ్ళాం. చర్చికి వెళ్ళకుండా ఇంట్లో ఎలా ఉండాలి కాబట్టి చర్చికి వెళ్ళాం కాబట్టి ఏదో పాట పాడాలి, వాళ్ళు పాడితే మనం చప్పట్లోనే కొట్టాలి. ప్రయోజనం ఏంటంటే దెర్ ఈజ్ నో రిజల్ట్, ఫలం అనేది లేదు, ఫ్రూట్ అనేది లేదు. మనము ఫ్రూట్ ఓరియంటెడ్గా, ఎండివర్ ఓరియంటెడ్గా ప్రభు కొరకు ముందుకు వెళ్ళాలి. ఇదంతా కూడా ప్రసంగం చేస్తాం. ప్రభు కొరకు మనం ఏం చేయాలో మనకి క్లారిటీ రాకపోతే ఈ ప్రసంగం వేస్ట్ అయిపోయినట్టే. ప్రభు కొరకు ఈ వారంలో మీరు ఏం చేయాలో నేను చెప్పలేకపోతే, నేను అటువైపు డైరెక్షన్ నడిపింపు ఇవ్వలేకపోతే నేను ఫెయిల్ అయినట్టే. కాబట్టి ప్రభు యొక్క పని ఎక్కడుంది? ప్రభు యొక్క మందిరము ఏ పరిస్థితిలో ఉంది? ప్రభు యొక్క పట్టణం ఏ పరిస్థితిలో ఉంది? ప్రభు యొక్క జనుల యొక్క ప్రాకారము ఏ పరిస్థితిలో ఉందో చూసి కన్నీరు కార్చి ప్రార్థన చేసి సమీకరించి ఆ యొక్క గోడని, ప్రాకారాన్ని, మందిరాన్ని, ఆరాధనను తిరిగి పునఃస్థాపించే పని ఎజ్రా నెహెమ్యాలు వాళ్ళు పుణికిపుచ్చుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. అక్కడ ఆ సందర్భంలో ఈ మాట చెప్తున్నారు. కాబట్టి మనము ఒక ఆలోచన చేద్దాము. మనము ప్రభు పని ఎంతవరకు చేస్తున్నాం? ప్రభు సంఘాన్ని బలోపేతం చేసే పని ఎంతవరకు చేస్తున్నాం? ప్రభు యొక్క కార్యము ముందుకు వెళ్ళే పని ఏం చేస్తున్నాం? 2026 సంవత్సరము వచ్చింది. ఒక క్లారిటీ మన లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. నాకు ప్రభువు ఆ క్లారిటీ చాలా సంవత్సరాల క్రితం ఇచ్చారు. కాబట్టి నాకు చాలా వరకు ఏమాత్రం కూడా నేను బ్రతికి ఉంటే, భోజనం చేస్తే నేను దేని కొరకు బ్రతకాలో నాకు క్లారిటీ ఉంది. అది నార్త్ ఇండియా. విజయ్ అరోరా అనేవాడు బ్రతుకున్నాడు కాబట్టి ఉత్తర భారతదేశంలో ఒక చోట నా పలానా చోట ఈ కార్యము జరిగింది, జరగాలి అని నాకు ఆ డైరెక్షన్ ప్రభు చాలా క్లియర్గా ఇచ్చాడు. బికాస్ ఐఎమ్ అలైవ్, సంథింగ్ మస్ట్ హ్యాపెన్ త్రూ మీ. ఇద్దరికి ప్రభు యొక్క రాజ్యంలో నా సొంతానికి కాదు, నా కుటుంబానికి కాదు, నా బిడ్డల కొరకు నేను ఏం చేశానన్నది గొప్ప విషయం కానే కాదు. నేను ప్రభు రాజ్యంలో సువార్త అందరి వారి విషయంలో, సువార్త ఇంకా చేరని వారి విషయంలో, ఫ్రంటియర్స్ గ్రూప్ విషయంలో, అన్రీచ్డ్ విషయంలో, సువార్త లేని జిల్లాల విషయంలో వాట్ ఈస్ ద స్టేటస్? ఈ మన క్రిస్టియన్ ఎండీవర్, ఇది మన ప్రయత్నము. మీరు కూడా మీ జీవితంలో ఇదే దర్శనం ఉండాలి కాదు, ఈ దర్శనంతో ఏకీభవిస్తే దేవునికి స్తోత్రము. మీకు మీ జీవితంలో ప్రభు మీకు అప్పగించిన, మీకు తోచిన, మిమ్మల్ని ప్రభు రేపిన, నడిపించిన ప్రభు యొక్క పని ఏంటి? దేని నిమిత్తమై? అది ఒక ట్రాన్స్లేషన్ వర్క్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక అన్ని జాతుల మధ్యలోకి వెళ్ళి స్వార్థ ప్రకటించడం అయి ఉండొచ్చు, సంఘాన్ని వాక్యం ద్వారా, బోధ ద్వారా బలపరచడం అయి ఉండొచ్చు, విజ్ఞాపన, ప్రార్థన, అభిషేకం ద్వారా అయి ఉండొచ్చు, చేతుల నుంచి స్వస్థపరిచి దురాత్మలు వెళ్ళగొట్టే పని అయి ఉండొచ్చు. ఏ పనో ప్రభు మనకు అప్పగించింది, మనకి క్లారిటీ ఉండాలి. ఆ పని ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో మనం చేయగలగాలి. వి ఆల్ మస్ట్ బి వెరీ క్లియర్. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నములు సఫలము చేయను. మళ్ళీ ఒకసారి చదవండి. అది 2:20. అమ్మ బ్రేక్ఫాస్ట్ చేసి రండి చర్చికి, సరేనా? నేను నిజంగా చెప్తాను, బ్రేక్ఫాస్ట్ చేసి రండి. చదవండి. ఈ పేరు బాగుంది కదా. నేను ఇది అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రభుకి నామాలు, కొంతమంది ఎవరో బుక్ రాశారు, ప్రభు నామాలు ఏంటారు. నామాలంటే ఆ నామాలు అనుకున్నారు, నామం అంటే పేరు, రైట్? ఈ పేరు బాగుంది. ఆకాశమందు నివాసి అయిన దేవుడు. ప్రభుని ఆరాధన చేయడానికి ఇంకొక పేరు మనం యాడ్ చేసుకోవచ్చు. ఆకాశమందు నివాసి అయిన దేవుడు. ఇది ఈ రియలైజేషన్ మనకు రావాలి. 2వ కీర్తనలో మనం చూస్తాం కదా, భూమి మీద మనుషులు, భూరాజులు, ఏలికలు అందరూ కూడా కూడి ఆలోచన చేస్తున్నారు. దేవునికి, ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా వీళ్ళ కూటములు కడుతూ ఉన్నారు, వీళ్ళ తీర్పులు ఇచ్చేసుకుంటున్నారు, వీళ్ళ చట్టాలు చేసేసుకుంటూ ఉన్నారు, వీళ్ళు హుకుములు జారీ చేస్తున్నారు, తాకీదులు జారీ చేస్తున్నారు. ప్రభు ఆయన ఆకాశమందు ఉన్నవాడు, ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నవ్వుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన పరమదిగారు అంటారు హిందీలో, ద ఆల్మైటీ లార్డ్, ఆల్మైటీ లార్డ్, సర్వోన్నతులైన దేవుడు. ఇందాక మనం పాడుపాడే ఆరాధనలో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆకాశమందు నివాసి అయిన దేవుడు అనే మాట. అంటే మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? పాతాళం వరకే, భూమి వరకే, వాయుమండలం వరకే. ఈవెన్ దురాత్మల యొక్క సమూహం కూడా వాయుమండలం వరకే. వాయుమండలాన్ని, ఆకాశ మండలాన్ని, ఆకాశాలు కూడా దాటి మన దేవుడు పైన ఉన్నవాడు. అబౌవ్ ఎవ్రీథింగ్ ఎల్స్, హై అబౌవ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
కాబట్టి మన సింహాసనం మీద ఉన్న వాళ్ళని చూడొద్దు, పదవుల్లో ఉన్న వాళ్ళని చూడొద్దు, అధికారంలో ఉన్న వాళ్ళని చూడొద్దు, డిప్యూటీగా ఉన్న వాళ్ళని అసలు చూడొద్దు. డిప్యూటీ అనేది అసలు లేనే లేదు రాజ్యాంగంలో. అది డిప్యూటీ సీఎం అయినా, డిప్యూటీ స్పీకర్ అయినా డిప్యూటీ అనేది లేనే లేదు. ఇవ్వకపోతే ఏడుస్తారనే కొంతమందికి అలా ఇచ్చేసి కూర్చోబెడతారు అంతే. మీకు అర్థమైందా? కానీ ప్రభు ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన ఆకాశమందు నివాసి అయి ఉన్నాడు. ఎవరైనా సరే ప్రభు యొక్క భూమి మహా అయితే భూమి అంతటికి రాజులు ఎవరు లేరు. ఎన్నిసార్లు ఎలక్షన్లో ఎంత మెజారిటీతో నెగ్గిసినా భూమి అంతటికి రాజులు ఎవరు లేరు. ఎవరి సినిమాలు ఎన్ని రోజులు ఎక్కడెక్కడ ఆడించినా సరే భూమి అంతటికి రాజులు ఎవరు లేరు. ఈ భూమే మొత్తం అంతా కూడా కలిపి మన ప్రభువుకు ఏమై ఉంది? పాదపీఠమైంది. ఈ భూమే మన ప్రభుకి, భూమి మొత్తం అంతా కూడా కలిపి ప్రభుకి ఏమైంది? నాట్ ఈవెన్ ఫుట్బాల్ అంటే పిల్లలు ఇష్టపడతారు. పాదపీఠమైంది ప్రభుకి, రెస్టింగ్ ఫుట్ స్టూల్. ద ఎంటైర్ ప్రభుకి ఒక ఫుట్ స్టూల్ మాత్రమే. కోపం వచ్చిందంటే ఒకసారి ఏం చేస్తాం? రైట్, వెరీ గుడ్, నేనే చేశాను. ప్రైజ్ ది లార్డ్. ఏంటో అలా చూస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలం చేయ. ప్రభు యొక్క పని, ప్రభు యొక్క దర్శనంతో ప్రారంభమై ప్రభు కొరకై ప్రభు యొక్క మందిరాన్ని, ప్రభు యొక్క పట్టణాన్ని, ప్రభు యొక్క ప్రజల్ని పట్టించుకుని పనికి దిగామా, ప్రభువే మన యొక్క ప్రయత్నాన్ని సఫలం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఇవాళ టాపిక్ ఏంటి? ఇవాళ దేని గురించి కాన్సన్ట్రేట్ చేస్తున్నాం? గట్టిగా చెప్పాలమ్మా. ప్రభు తానే, ద లార్డ్ హిమ్సెల్ఫ్. చెప్పండి అమ్మా, అసలు స్టోరీస్ అనుకోవట్లేదు మీది. ద లార్డ్ హిమ్సెల్ఫ్. ఐజియా 28:5. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 5వ వచనం. ఐజియా 28:5. ఆ దినమున సైన్యములకు అధిపతియగు యెహోవా శేషించిన మన ప్రజలకు తానే భూషణ కిరీటంగా నుండును, సౌందర్యముగల మకుటంగా నుండును. రైట్, ఇంగ్లీష్ లో చదువుతారమ్మా. ఎవరన్నా ఉందా ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర? In that day, the Lord Almighty will be a glorious crown. The Lord Almighty Himself will be a glorious crown. A beautiful wreath. A beautiful Wreath. W-R-E-A. wreath. Okay, right. ప్రభువు తానే ఎవరి గురించి చెప్తున్నారంటే, రాబోయే రోజుల్లో యెషయా గ్రంథం ఇంకా 30వ అధ్యాయం వరకు రాలేదు కాబట్టి ప్రభు యొక్క అభిషిక్తులైన యేసుక్రీస్తు యొక్క భూమి మీద పరిపాలనలో ఇశ్రాయేలు మళ్ళీ రెస్టోర్ చేయబడుతుంది. జూడా రెస్టోర్ చేయబడుతుంది, సియోన్ రెస్టోర్ చేయబడుతుంది. ఆ రెస్టోర్ చేయబడిన రోజుల్లో భూమి మీద ఇశ్రాయేలు దావీదు సమయంలో కంటే కూడా చాలా ఘనత చేయబడుతుంది. భూరాజులందరూ కూడా ఇశ్రాయేల్ దగ్గరికి వస్తారు, అర్పణలు తీసుకుని వస్తారు. భూరాజులందరూ కూడా ఇశ్రాయేల్ని ఒక సలహా కోసం వస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిపాలనలో ఇది జరగబోతుంది. ఆ రోజు ప్రభు సింహాసనం వేసుకుని యెరూషలేములో కూర్చుని భూమి అంతా కూడా పరిపాలన చేస్తూ ఉంటే ప్రభు తానే భూషణ కిరీటముగా, సౌందర్యం గల ముకుటముగా ఆయన ఉంటాడు. ప్రభు తానే. ప్రైజ్ లార్డ్. మనము ఆ యొక్క ప్రభు యొక్క పరిపాలనలో ఆయనతో పాటు ఏలుబడి చేసే వాళ్ళంగా ఉంటాము. మనము నూతనమైన ఇశ్రాయేలుగా ఉంటాం. ఇశ్రాయేలు యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి అంటే ఆ బిల్డింగ్ కాదు, రాళ్ళతో కట్టబడిన బిల్డింగ్ గురించి ప్రార్థన చేయమని కాదు. వీఆర్ ద ఇశ్రాయేల్, వీఆర్ జెరూషలేం. గలతీ పత్రికలో కానీ, రోమా పత్రికలో కానీ పౌలు గారి యొక్క ఆ బోధ, ఆ వేదన, ఆ ప్రసవ వేదన అంతా కూడా దీని కొరకు. ఎందుకంటే నూతన ఇశ్రాయేల్ మనమే, నూతన యెరూషలేం మనమే, నూతన దేవుని ప్రజలు మనమే ఆయన రాజపద్ధారి యాజకొంక సమూహం అనే మాట. రాజపద్ధారి యాజకొంక సమూహం, రాజులైన యాజక సమూహం మనమే, దేవుని సొంతైన ప్రజలు మనమే, ఏర్పాటు చేయబడిన వంశము మనమే. పరమేశ్వరికి నిజ ప్రజ అనే మాట వాడారు. ప్రైజ్ ది లార్డ్. పరమేశ్వరికి నిజ ప్రజ, ఏ పీపుల్ బిలాంగింగ్ టు గాడ్. కాబట్టి వాళ్ళు ఇశ్రాయేలు వాళ్ళు చాలా గొప్ప, వాళ్ళు చాలా గొప్ప. నో, అది పాత నిబంధన. వాళ్ళు ప్రభువునే, యేసుక్రీస్తునే తిరస్కరించారు. నిబంధన మనకు వచ్చేసింది. ప్రభు మనతో నిబంధన చేశారు. హల్లెలూయా. ఇప్పుడు మనము దేవుని బిడ్డలంగా ఉన్నాము. మనం ఆయనతో పాటు ఇశ్రాయేల్ని ఆక్యుపై చేసుకుంటాము. వాళ్ళలోంచి కూడా రక్షణ పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళలో యూదుల్లోంచి కూడా రక్షణ పొందిన అందరం కూడా కలిసి ఏక పురుషులంగా, ఏక పట్టణస్థులంగా ఉంటాము. వాళ్ళతో పాటు మనం తోటి వారసులంగా ఉంటాము. ఒకప్పుడు మనం జనాంగం కాని వారము, అయితే మనల్ని ఆయన
ఇశ్రాయేలు వారిని మనల్ని కూడా ప్రభు ఏం చేశాడు? ఏకపురుషులుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రభు అక్కడ భూషణ కిరీటంగా, సౌందర్యం గల ముకుటంగా ఆయన ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ యెషయాలోనే 35:4 కర్తరిలో హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి. ఓకే, ప్రతిదండన చేయుటకే మీ దేవుడు వచ్చుచున్నాడు. ఓకే. ప్రతిదండనను దేవుడు చేయదగిన 35వ అధ్యాయము బహుశా ఒకసారి ఉండి ఆకివీడు ఈ యొక్క సందర్భంలో ఒకసారి మనము స్టార్టింగ్ నుంచి చదివితే మనకి కాంటెక్స్ట్ ఎంత యాప్ట్గా, నేను ఈ వాక్యము అనుకున్నప్పుడు సిద్ధపడినప్పుడు డెవలప్మెంట్స్ ఇలా లేవు, కానీ డెవలప్మెంట్స్ ప్రభుకి ముందే తెలుసు. చదువుతారా ఒకసారి? అరణ్యమును ఎండిన భూమి. ఇదండి వాళ్ళు మనం పాడాం కదా, చాలా ఆశ్చర్యంగా ఉంది. అది ఎవరు సజెస్ట్ చేశారు ఈ పాట? అరణ్యమును ఎండిన భూమి పాడదామని. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇవాళ వాక్య భాగంలో వస్తుందని ఎవరికి తెలియదు, కానీ ఆకివీడికి, అరణ్యానికి, ఉండికి, ఎండిన భూమికి దేవుని యొక్క వాగ్దానానికి సంబంధం ఉంది. అందుకే ఆకాశమందు నివాసి అయిన వాడు అనే మాట నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను. కాబట్టి సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చింది? ఇప్పుడు ఎవరు క్రైస్తవులుగా ఉంటారు, ఎవరు విడిచిపెట్టేస్తారు, ఎవరు ప్రయోజనాలు పొందుకుంటారు, ఎవరు ప్రభులో ఉంటారు, ఈ విషయాల గురించి మీరు ఏమీ మనసు పాడు చేసుకోవద్దు. ఎందుకంటే అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జనాలు ఏదో అనుకుంటున్నారు, యాక్చువల్గా ఎక్కడుంది సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టు ఎక్కడుంది అసలు? సుప్రీంకోర్టు ఎక్కడుంది అసలు? ఈ సుప్రీం, ఇంకెవరు కూడా కాదు. అల్టిమేట్ ఎవరంటే ఆయనే, అత్యున్నతం ఎవరంటే ఆయనే. ఆయన కళ్ళును మూసుకోడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకుడు నిద్రపోడు. ఆయన తన బిడ్డల బట్టి ఆయన రోషం కలిగిన వాడు. రైట్. చూడండి, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయించు ఉల్లసించు. ఓ ప్రైజ్, అది బహుగా పూయించు ఉల్లసించును. ఉల్లసించి సంగీతములు పాడు. ఓ ప్రైజ్ ది లార్డ్. మనం ఎలా ఉన్నాం? భయపడిన వాళ్ళగా ఉన్నాం. మొహంలో కన్సర్న్ ఉందా? చింత ఉందా? బాధ ఉందా? అయ్య బాబోయ్ బయటలో ఉందా? అయ్య బాబోయ్ బయట ఉందో? నథింగ్ డూయింగ్. ఏమి ఎలా ఉండనివ్వండి. మనలో ప్రభు ఉన్నాడు, మనతో ప్రభు ఉన్నాడు. ఆయన సర్వశక్తివంతుడై ఉన్నాడు. ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నాడు. ఆకాశం ముందే వాడు నవ్వుతూ ఉన్నాడు. ఆయన బిడ్డల కింద కూడా నవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక ఇంగ్లీష్ పాట ఉంది, వెన్ క్రైస్ట్ ఇన్ ద వెసల్ ఐ కెన్ స్మైల్ అండ్ స్టామ్ అనే పాట ఉంది. అది ఎప్పుడైనా మీరు యూట్యూబ్లో కొట్టండి, విత్ క్రైస్ట్ ఇన్ ద వెసల్ ఐ కెన్ స్మైల్ అండ్ స్టామ్. ప్రభు నాతో ఉండగా, ప్రభు నా యొక్క నావలో ఉండగా, ప్రభు నా ధోనిలో ఉండగా నేను తుఫాను చూసి కూడా నవ్వుతాను. నేను తుఫాను కూడా చూసి నవ్వుతాను. తుఫాను లాగా ఛానల్స్లో ఎవరన్నా ఎంతన్నా సరే రెచ్చిపోతున్నామండి, నేను నవ్వుతూ ఉంటాను. ఎవరి? పోరా పిచ్చి వెధవా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఏ స్టేట్మెంట్ అని ఇవ్వండి, నేను నవ్వుతాను. పోరా పిచ్చి వెధవా. ఎందుకంటే ఆకాశమందు సింహాసన ఆసీనుడై ఉన్నవాడు ఆయన నవ్వుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఉల్లసించి సంగీతములు పాడేవాళ్ళంగా ఉండాలి. లెబానోను సౌందర్యము అడవికి కలుగుతుందట. లెబానోన్ అనేది చాలా అందమైంది, చాలా ఎత్తైన భూమి, చాలా ఎత్తైన వృక్షాలు పెరుగుతాయి అక్కడ. చాలా అంటే సూపర్లేటివ్ గ్రీనరీ ఉంటుంది లెబనాన్లో. ఆ లెబనాన్ యొక్క జెండాలోనే ఈ సెడార్స్ ఉంటాయి. దాని మీద దేవదారులు లెబనాన్ యొక్క జాతీయ జెండాలో భాగము. ఓ లావైన నల్లటి పొడవైన ఖరీదైన చెట్లు లెబనాన్ అక్కడి నుంచి తీసుకొచ్చారు మందిరం కోసం. నేను ఆ యొక్క సెడార్స్తో చేయబడిన శ్రీనగర్లో చాలా మెయిన్ మసీద్ ఉంటుంది, చాలా పెద్ద, చాలా హిస్టరీ ఉన్న మసీద్. దానికి వెళ్తే ఆ ఒక్కొక్క చెట్టు యాజిటీస్గా తీసుకొచ్చేసి నిలబెట్టేశారు అక్కడ. ఒక్కొక్క చెట్టు ఎంత ఉంటుందంటే ఆకాశానికి అడ్డుతుందా అన్నంతగా ఉంటుంది లోపల రూఫ్లో నిలబడితే. మొత్తం ఆ మసీద్ అంతా కూడా నేను తిరిగాను అనుకోండి. అటువంటి అందమైన లెబానోన్ యొక్క సౌందర్యము ఎండిపోయిన అడవి లాంటి, మరుభూమి లాంటి చోటికి ప్రభు తీసుకుని వస్తాడు. రైట్. లెబనోను సౌందర్యము అడవికి, అరణ్యానికి కలుగుతుంది. కర్మెలు షారోన్లకున్న సొగసు దానికి ఉంటుంది. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ వాగ్దానం మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఈ నిరీక్షణ మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? సడలేని చేతులను బలపరచుడి. మీ పక్కన వాళ్ళ చేతులు పట్టుకోండి. సడలేరో లేదో పట్టుకోండి వాళ్ళని. విశ్వాసంలో స్థిరంగా ఉన్నారో లేదో పట్టుకోండి వాళ్ళని. రైట్. వాళ్ళ మోకాళ్ళు ఏమన్నా ఉడుగుతున్నాయా చూడండి. మోకాళ్ళ మీద చేసి చూడండి. బ్రెయిన్ మీద చేస్తానని చెప్పొద్దే, మోకాళ్ళ మీద చేసి. రైట్. ప్రైజ్ ది లార్డ్.
హలో, అబిగేల్ గురించి కాదు నేను చెప్తుంది. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి. ఎస్, ప్రైజ్ ది లార్డ్. సంగమా, భయపడక ధైర్యంగా ఉండము, భయపడక ధైర్యంగా ఉండము, భయపడక ధైర్యంగా ఉండము. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ఎంత లోకంలో ఎంతమంది కూడుకుని ఎన్ని ఆలోచనలైనా చేయనివ్వండి, భయపడక ధైర్యంగా ఉండు, ప్రతిదండన చేయడానికి నీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయను. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. He will come and save you. He himself will come and save you. He will come and save you. He himself will come and save you. ఆయన స్వయంగా తానే దిగి వచ్చి, ఆయన తానే ఆకాశంలో వచ్చి, ఆయన తానే తన యొక్క దక్షిణాస్తాన్ని ఆయన చాపి ఆయన రక్షణ కార్యాన్ని చేసేవాడు ఉన్నారు. ప్రైజ్ లార్డ్. బాబ్ ఫిట్స్ అని ఆయన చనిపోయాడు, గొప్ప గాస్పల్ సింగర్. ఆ పాట కూడా మీరు వినండి మీరైతే. He will come and save you. వండర్ఫుల్ సాంగ్ అన్నమాట. It will bless you. He will come and save you by Bob Fitts. ఆ పాట మీరు వినండి, అద్భుతమైన గాస్పల్ సాంగ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన తానే వచ్చి మిమ్మను రక్షించును. ఐజియా 40:10, 40వ అధ్యాయము. తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. రైట్. ఆయన ఇచ్చు బహుమానము ఆయన ఒకసారి మళ్ళీ అంటే టెంప్టేషన్ ఏంటంటే మొత్తం అంతా చదవాలని ఉంటుంది మొత్తం, కానీ 9 నుంచి చదువుతామా? సియోను సువార్త ప్రకటించుచున్నదానా. యెషయా 49 నుంచి చదువుతున్నామమ్మా. సియోను సువార్త ప్రకటించుచున్నదానా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు రెడీగా ఉన్నారు? లేరు. సగం మంది లేరు. ఉన్నారా? ఎంతమంది రెడీగా ఉన్నారు? పర్వతం ఎక్కడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? పర్వతం ఎక్కడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పర్వతం అనేది ఇప్పుడు కూడా పాత నిబంధనలైనా నూతన నిబంధనలైనా దేవునితో సహవాసము, దేవుని యొక్క ముఖమును దర్శనం చేయడము, దేవుని యొక్క స్వరం వినడము, దేవునితో కలుసుకునే ఒక స్థలంగా, దేవుని యొక్క సందర్శన ఒక స్థలంగా, పరలోక సంబంధమైన ఒక దర్శనాన్ని పొందుకునే స్థలంగా ప్రార్థనకు గుర్తుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సహవాసానికి గుర్తుగా ఉంది. సో లెట్ us step up our prayer, let us step up our faith, let us step up our Bible reading, let us step up our commitment, our relationship with the Lord. ప్రభుతో మన సంబంధము, ప్రభుతో మన సమయము మనం నూతనంగా మరలా తిరిగి స్థిరపరుచుకుందాము. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము. ఒక ల్యాడర్ ఎక్కే, ఒక మెట్టు ఎక్కే, ఒక స్టైర్ కేస్ ఎక్కేయాల. యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా ఏం చేయాలా? హలో, అలాగా బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపు. ఇదిగో మీ దేవుడు అనే యోధా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమును ఏలుచుండగా ప్రభువుకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేయి ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు వస్తున్నాడు. ఈ కాపరి గురించి కూడా ఇవాళ మనం చూసుకున్నాం కదా, చాలా ఇంట్రెస్టింగ్. ఎప్పుడైనా మరి దేవుని చిత్తం, ఎందుకంటే నేను చెప్పడం మొదలు పెట్టానంటే చాలా టైం ఇది ఉండిపోతుంది, అందుకని ఇంకా నేను దాంట్లోకి వెళ్ళలేదు. ప్రజలు అలాగే కొన్ని విషయాలు చెప్పారు కదా అని. కాపరిగా ప్రభు చేసే పరిచర్యలన్నింటిలో కాపరి గొర్రెలన్నిటికీ ముందు నడుస్తూ ఉంటాడమ్మా, వెనకాల నడుస్తూ ఉంటాడా? కొన్నిసార్లు ముందనే, కొన్నిసార్లు ఎవరో ముందు నడుస్తారని చెప్తున్నారు. ఓకే, గొర్రెల కాపలు ముందు నడుస్తాడు. నేను చూసిన గొర్రెల కాపలు అందరూ కూడా వెనకాలనే నడిచారు. అంటే ముందు కొన్నిసార్లు ముందు నడుస్తారేమో మార్గం చూపించే విషయంలో. రెండవది కొన్నిసార్లు వెనక నడుస్తారు. ఎందుకనంటే
ఎక్కడైతే దొంగిలించబడే క్రూర మృగాలు వచ్చేసే ప్రమాదం ఉంటుందో, ఒకవేళ గొర్రెలు కాబట్టి ముందు నడుస్తున్నాడు అనుకోండి, వెనకాతల ఏ గొర్రె మిస్ అవుతుందో, ఏ గొర్రె అటాక్ అవుతుందో, ఏ గొర్రె దారి తిప్పిపోతుందో, ఏ గొర్రె వెనకాతల ఉండిపోయిందో, నడవలేకపోతుందో చూసుకునే అవకాశం ఉండదు. వెనకాతలు ఉంటే ఏ గొర్రె ఎలా నడుస్తుందో తెలుస్తుంది అనమాట. ఒకవేళ గొర్రెల మీద ఏమైనా అటాక్ జరుగుతుంటే తను చూడగలదు, ముందు ఎలాగే కనబడుతుంది, అలాగే వెనకాతల నుంచి తను ఒకవేళ ముందు వెళ్ళిపోతే కన్నులు వెనకాతల చూడలేవు. కాబట్టి రెండు కరెక్టేనేమో ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి. అలాగే దుడ్డుకర్ర అనేది వాడారు, దండం అనేది వాడారు. దుడ్డుకర్ర దేనికి సంబంధించిందంటే ప్రొటెక్షన్, ఆ దండము అనేది ప్రొవిడెన్స్. ద లార్డ్ ఆయన రెండు ఆయన ఉన్నాయి, ప్రొవిడెన్స్ ఉంది, ప్రొటెక్షన్ ఉంది. ఆయన ఆ దుడ్డుకర్ర ఉండబట్టే ఆ యొక్క ఎనిమిస్ లేకపోతే క్రూర మృగాలు ఇవన్నీ కూడా వీటి నుంచి నన్ను కాపాడుతాడనే గొప్ప ధైర్యము కలిగి ఉన్నారు. అలాగే ప్రభు ఆయన ప్రొవైడ్ చేస్తాడు కూడా. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన ప్రభువుకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచున్నది. గొర్రెల కాపుర వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయిను, పాలుచు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ప్రభు యొక్క ఇవాళ ఇవన్నీ కూడా ఏకత్వంలోకి మనం వస్తున్నాం, మన ఆలోచనలన్నీ కూడా ఏకత్వం వైపు వస్తున్నాయి. ప్రభు తానే యెహోవా నా కాపరి, ప్రభు తానే నా కాపరి. ప్రైజ్ ది లార్డ్. ఆఖరి వచనం చూద్దాము, ఐజియా 53:10. సాయంకాలము 7 గంటలకు మనం దయచేసి 7:30, 8కి కాదు, దయచేసి 7 గంటలకి మనం రాగలిగితే కొంతసేపు మరలా మనం ఆలోచనలో మనము ఉన్న తర్వాత మనము నూతన నిబంధనలో ఇంకా చాలా విషయాలు చూసుకోవాలి. అది ఇంకా ఇంపార్టెంట్, ఇంకా ఎక్కువ దాంట్లో మ్యాటర్ ఉంది. కాబట్టి నేను ముగిస్తున్నాను. సావకాశంగా పూర్తిగా నూతన నిబంధనల నుంచి మనం చూద్దాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనము, ఆఖరి వచనము. ఆఖరి వచనం అనేటప్పుడు ఆకలేసి తొందరగా చదువుతున్నారా ఏంటి? చదవండి అమ్మా. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతడు తన్ను తానే అపరాధ పరిహారాన్ని, ఈ ఒక్క మాట దీనికి సంబంధించిన చాలా పోలికలు ఇక నూతన నిబంధనలో బోల్డ్ ఉంటాయి. అది హెబ్రీయులకు రాయబడిన పత్రిక మొదలుకొని మన సాయంకాలం దేవుని చిత్తం అయితే అది చూడడానికి ప్రయత్నం చేద్దాము. ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేయండి, అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. జూమ్ ఉంటుందా అన్నయ్య అని అడగొద్దు, జూమ్ ఉంటుంది. జూమ్ మరి ఖచ్చితంగా ఉండాలి, రైట్? కాబట్టి ఏదో రోజు జూమ్ తీసేస్తే తీయలేదు. ప్రైజ్ ది లార్డ్. కానీ రావడానికి ప్రయత్నం చేయండి. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా తను తానే वो कौन से गीत है? खुद ही दाता खुद ही दान करके जो तेरी कुदरत की ये शान, खुद ही दाता खुद ही दान, तेरी कुदरत की ये शान, खुद ही दाता खुद ही दान, पूरे कर मन के अरमान, पूरे कर मन के अरमान, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय. खुद ही दाता खुद ही दान. ఆయనే ఆ యొక్క బలిని అర్పించేవాడు, ఆయనే వధించేవాడు, ఆయనే విజ్ఞాపన చేసేవాడు, ఆయనే రక్తాన్ని సేకరించేవాడు, ఆయనే తండ్రి యొక్క ఆ యొక్క పరలోక సంబంధమైన మందిరానికి వెళ్ళి మనందరి తరపున మన యొక్క విమోచనను సంపాదించుకుని వచ్చేవాడు, ఆయనే మనందరి తరపున మరలా ఒక అడ్వకేట్గా, ఒక మధ్యవర్తిగా ఆయన ప్రభుకి మనకి మధ్యలో మధ్యవర్తిత్వం నిలిపేవాడు. మన కొరకు ఆయనే బలి పశువు కూడా అయ్యాడు. రక్తం ఆయనదే, చిందించే రక్తం ఆయనదే, సేకరించేవాడు ఆయనే, వధించేవాడు ఆయనే, వధించబడిన వాడు ఆయనే. ఖుద్ దాత ఖుద్ దాత. ఆయన తను తానే అపరాధ పరిహారార్థ బలిగా తను అర్పించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎప్పుడు కూడా చరిత్రలో ఇది జరగలే. అప్పుడు దాకా కోడెలు, మేకలు, గొర్రెలు రక్తాలు, ఆ యొక్క ల్యాంబ్స్, కాఫ్స్ ప్రతిదీ కూడా హాఫ్లోకి కట్ చేయబడుతుంది, కాల్చివేయబడుతుంది.
ఆ బూడిదను తీసేవాళ్ళు యాజకులు ఉన్నారు, బలిపీఠాన్ని సిద్ధం చేసే యాజకులు ఉన్నారు, దాని బలి సిద్ధం చేసే యాజకులు ఉన్నారు, రక్తాన్ని సేకరించే యాజకులు ఉన్నారు, దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ప్రజలందరూ కూడా విజ్ఞాపన చేసేవాళ్ళు ఉన్నారు, చిలకరించే వాళ్ళు ఉన్నారు. అయితే ప్రభు శిలువ మీద చేసిన కార్యము, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే బలి, ఆయనే యాజకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే విజ్ఞాపనకర్త, ఆయనే రక్షకుడు. సమస్తం కూడా ఆయన తానే మన కొరకు అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతులగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. ప్రైజ్ లార్డ్. కళ్ళు మూసుకుందాము. శుక్రవారం మనము 10 గంటలకి గ్యాదర్ అవుతాము. మనకు తెలుసు ఇది ఒక, దయచేసి ఈ మాట అంటున్నాను ఏమనుకోద్దు, ఒక ప్రహసనంగానో ఒక రీతిగానో యథావిధిగానే మాట. సంవత్సరంలో ఒకసారి గుడ్ ఫ్రైడే వస్తుంది, మనకి రియాలిటీ తెలుసు, మిగిలిన వారిలాగా మనం లేము. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. వి నో ఇట్ ఈస్ నాట్ ఫ్రైడే. ఇఫ్ ద రిజరెక్షన్ ఈజ్ ఆన్ సండే, వి నో ఇట్ ఈస్ నాట్ ఫ్రైడే బై ఎనీ మీన్స్. కానీ మరలా 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 అదే విషయం అందరూ చేస్తున్నారు కాబట్టి, ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి తప్పులేదు. ఏ రోజైనా కలుసుకోవచ్చు మనము. ఆ రోజు కలుసుకోకపోవడం వల్ల మిగతా వాటికంటే నీతిమంతులం అయిపోము. కాబట్టి మనము కలుసుకుంటున్నాం. ఫ్రైడే మనం కలుసుకుంటాము, వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాము. మీకు తెలుసు మీరు ఏం చేయాలో. వారం మధ్యలో మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు ప్రిపేర్ అయింది మీ యొక్క చాయిస్. ముందుగా ఎవరు పంపిస్తారో వాళ్ళు వాక్యాన్ని పంచుకుంటారు. లేచి నిలబడదాము. మనందరూ కూడా ప్రభు దగ్గర మన జీవితాలు సమర్పించుకుందాము. సాయంకాలం వీలైనంత వరకు గ్యాదర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి, వీలున్నంత వరకు. మధ్యాహ్నం ఈ విషయాన్ని సానుకూలంగా కూలంకషంగా ఆలోచన చేయండి. ప్రభు మనకి ఏమై ఉన్నాడో, ప్రభు ఏం చేయబోతున్నాడో, ప్రభు ఎటువంటి కార్యాలు చేయబోతున్నాడో. ఆకాశమందు నివాసి అయిన వాడు, అత్యున్నత సింహాసనం గురించి వాడు మనం పాడాము. ఏ విధంగా అరణ్యము ఎండిన భూమి ఉల్లసిస్తాయో ఐజియా 35లో మనము ప్రభువును మన కాపరిగా మనం చూస్తున్నాము. 53లో ఆయన మనం చూస్తున్నాము. Psalm 23లో మనం ఆయన్ని చూస్తున్నాము. We have better revelation. చాలా ప్రత్యక్షత ప్రభు మనకి ఇస్తున్నారు. చాలా విషయాలు మనకు బోధిస్తున్నారు. దయచేసి న్యూస్ విని, న్యూస్ చూసి, పరిస్థితులు చూసి, రాజకీయ నాయకులు చూసి, వాళ్ళ మాటలు చూసి, వాళ్ళ వేధింపులు చూసి, సాధింపులు చూసి ఎవరు కూడా భయపడవద్దు, ఎవరు కూడా అనుమానాలు రానివద్దు. ప్రభు వైపు చూద్దాము. మన ప్రభు సజీవుడు, ఆయన ప్రతీకారం చేయవాడు. ఆయన చేయి ప్రతీకారం ఆయన చేస్తాడు. ఆయన చేయి ప్రతీకారము ఇది మనుషులు మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా అధ్వానంగా ఉంటుంది. ఒకరికొకరు మాటలు మాట్లాడటం ద్వారా బెదిరింపులు, దాడులు, ప్రతి దాడులు, హింస ప్రతి హింస, దూషణ ప్రతి దూషణ. నో 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 నో, ఇది సమాధానం కానే కాదు. ప్రభు యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూద్దాము. ప్రభు కలగ చేసుకోవడం కొరకు ఎదురు చూద్దాము. ప్రభు సమయం కొరకు ఎదురు చూద్దాము. ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీనులుగా ఉందాము. తగిన కాలంలో ప్రభు సంఘాన్ని హెచ్చిస్తారు. తగిన కాలంలో సాక్ష్యాన్ని ప్రభు నిలబెడతారు. ప్రభు కాలంలో ప్రభు తన ప్రతీకారం చేస్తారు. తగిన కాలంలో ప్రభు తన ఆలోచన ప్రకారంగా ఆయన కార్యం చేస్తాడు. అప్పుడు దాకా మనం ప్రభులో కొనసాగుదాము. యెరూషలేమా, సియోను, ప్రకటించు ప్రకటించు ప్రకటించు, బిగ్గరగా ప్రకటించు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రభువా, నీ పాద సన్నిధికి వస్తున్నాము. మాతో మీరు మాట్లాడారు ప్రభా. మీ అంతట మీరే, మీకు మీరే మా దేవుడైన నీవు ప్రభా, దేవుడైన నీవు, యెహోవైన నీవు తానే అని ప్రభా నీ యొక్క వాక్యంలో మాకు ఎంత ధైర్యము, ఎంత పౌరుషంతో కలిగిన మాటలు అవి, ఎంత స్పష్టతతో కూడిన మాటలు అవి, ఎంత సమర్పణతో కూడిన మాటలు అవి, ఎంత నమ్మకత్వంతో కూడిన మాటలు అవి ప్రభా. నీవు ఇచ్చిన మాటలు నువ్వు పౌరుషం కలిగిన వాడు. నీ వాగ్దానాలు పౌరుషం కలిగిన లార్డ్, యు ఆర్ ట్రూ టు ఆల్ యువర్ ప్రామిసెస్. You are zealous towards all your promises. ప్రభా, నువ్వు పౌరుషం కలిగి, నువ్వు రోషం కలిగి ఆ యొక్క వాగ్దానాలను నెరవేర్చే దేవుడివై ఉన్నావు. కాబట్టి ప్రభా, ప్రియమైన సంఘాన్ని మీ చేతిలో పెడుతున్నాము. మా చుట్టుపక్కల పరిస్థితులు, రాజకీయ సంబంధంగా, ఆత్మ సంబంధమైన ప్రభా, యొక్క యుద్ధ సంబంధమైన, ఆర్థిక సంబంధమైన ప్రభా వాతావరణము, నెగిటివిటీ అంతటినీ కొట్టివేస్తున్నాం తండ్రి.
మీ గొప్ప నిరీక్షణ కలిగిన వారంగా, ధైర్యం కలిగిన వారంగా, అడవే ఉలసిస్తుందని చెప్తున్నారు కదా, కస్తూరి వలె పూస్తుందని చెప్తున్నారు, కరిమేలు షారోనులాగా అడవి అయిపోతుందని చెప్తున్నారు ప్రభా. కాబట్టి ప్రభా, ఆ విధంగా మేము గొప్ప నిరీక్షణ కలిగి ప్రభా నీ యందు మా తాజాదనము, ఎందుకంటే మా ప్రాణములను సేద తీర్చేవాడవు ప్రభా, మమ్మల్ని ఓ శాంతికరమైన జలము ఎందుకు నడిపించేవాడవు, పచ్చిక బయల్లో పరుండి చేసేవాడు నాయన. లోకం అంతా ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభా, నిన్ను నమ్మిన వాళ్ళు, నీ వైపు చూసిన వాళ్ళు, వాళ్ళ ముఖంలో సిగ్గుపడకపోవును గాక. కాబట్టి ప్రభా, మా జీవితాలు మీ చేతిలో సమర్పిస్తున్నాము. నీ యందు గొప్ప విశ్వాసంతో ప్రభా, నీవు తను తాను మిమ్మల్ని మీరే ప్రభా మాకు వాక్యం చెప్తుంది. మీ గురించి ప్రభా తానే, ప్రభు తానే, మీ దేవుడైన యెహోవా తానే అని చెప్తున్న విషయాలు ప్రభా మేము స్వీకరిస్తున్నాము, మేము అంగీకరిస్తున్నాము, స్వతంత్రించుకుంటున్నాము. మేము వాటిని ప్రార్థనలో పైకెత్తి పెట్టుకుంటున్నాము. మా తరపున నువ్వు యుద్ధం చేసే దేవుడు అని, మా యత్నమును సఫలం చేసే దేవుడు అని, మాతో నిబంధన చేసి నమ్మకత్వాన్ని చూపించేవాడు అని ప్రభువా నీకు వందనాలు తెలియజేస్తున్నాము. సంఘం వెళ్తుండగా, నీ బిడ్డలు వెళ్తుండగా, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు మీ కృపా కాపుదలను అనుగ్రహించండి. 3 నెలలు గడిచిపోయినాయి నాయన. చాలా కొద్ది రోజుల్లోనే మేము 4వ నెలలోకి మేము ప్రవేశించబోతున్నాము. ప్రభా, నీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి, నీ కొరకు జీవించడానికి, నీ కొరకు మండడానికి, ప్రకాశించడానికి ప్రభా నీ యొక్క కృపను అనుగ్రహించండి. మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.